నమస్కారం అండి. థై గ్యాప్ తెలుగు పాడ్కాస్ట్కి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. నా పేరు బోగస్ నూగ్ అండ్ నాతో ఉన్న శాల్తి గురించి చెప్పాలంటే మామూలుగా ఉండదు. ఎలా ఉంటుందంటే శాపం. వాడితో ఈ పాడ్కాస్ట్ చేయడమే ఒక పెద్ద శాపం. తాపం, 2 నిమిషాలు స్పెండ్ చేస్తేనే బీపీ లేస్తుంది నాకు. కోపం, ఇది మీకు చెప్పాల్సిన అవసరం లేదు, మీరు ఎప్పుడైనా కలిస్తే సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ. ఇది పాపం, నేను పాపం. అసలు ఇది ఎవరో కాదు, బీయింగ్ బ్రూట్. ఇంత పొయిటిక్గా స్టార్ట్ చేసావు కాబట్టి నేను కూడా ఓ కవిత్వం విత్తుదాం అనుకుంటున్నా. కోపం ఈ రూమ్లోకి రాగానే వచ్చే ఫీలింగ్ నాకు. ఓకే, జస్ట్ కాపీ కొట్టి ఇప్పుడు చెప్పు. నేను కంటిన్యూషన్ ఆఫ్ ఇది నీకు షారీ బ్యాక్ అండ్ ఫోర్త్ చీప్ ఉన్న వాళ్ళని చీప్ గానే ఇమిటేట్ చేస్తావు బోగస్. అంతే కదా. ఎవరైనా మంచిగా ఎక్స్పెన్సివ్ ఉంటే వాళ్ళని ఎక్స్పెన్సివ్ ఇమిటేషన్ చేస్తారు. నీకు ఇవన్నీ రూల్స్ తెలియదు, వస్తావు ఊపుకుంటా రికార్డింగ్ చేయనీకి. ఇంకేమున్నది నీ షారీ చెప్పు. కంపు మళ్ళీ ఈ రూమ్ కి రాగానే వచ్చే వాసన నా నుంచి కాదు, ఈ రూమ్ నుంచి. అది అంతే. ఇంతకంటే నీ పైన టూ మచ్ ఆఫ్ టైం వేస్ట్ అయిపోయింది ఇప్పుడే నాకు. బాబా వండర్ఫుల్ బ్రూట్. ఈ వారం మనం చర్చించబోయే చిత్రం మామూలు చిత్రం కాదు. ఆంగ్లంలో దీన్ని, ఇలాంటి చిత్రాలని నైట్ మేర్ ఫ్యూయల్ అంటారు. అవును, తప్పకుండా. అండ్ దిస్ ఇస్ దట్ కేటగిరీ. యాడ్ యువర్ సెల్ఫ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్. ఇమాజిన్ వాట్ ఐఎమ్ గోయింగ్ త్రూ. ఇట్ టేక్స్ ద కేక్. అది ఇలాంటి చిత్రం ఎస్, లైలా. లైలా. ఈ చిత్రము, ఈ కళాఖండము అమెజాన్ ప్రైమ్ లో ఉన్నది. ఎస్, తప్పకుండా చూడండి. మేము చూసాం, ఎందుకంటే మేము సచ్చినట్టు చూసాం కాబట్టి మాకు ఆ దరిద్రం జరిగింది. ఎస్. ఈ చిత్రంలో బ్రోడ్ ఆల్రెడీ నాకు ఇది ఒక అవార్డ్ విన్నింగ్ చిత్రం. ఇది తప్పకుండా. అందులో ఒక్క అవార్డ్ ఏం గెలిచిందంటే ఇది ఏంట్రా అర్జెంట్ గా ప్యారిస్ నుంచి రమ్మన్నావు డైలాగ్ రైటింగ్ అవార్డ్ ఆఫ్ ద సెంచరీ. ఇది ఆల్రెడీ ఇంకే చిత్రంలో ఎవరికో ఇచ్చినాము. అదే రీసైకిల్ చేద్దాము, వాళ్ళ దగ్గర నుంచి గుంజుకొని వీళ్ళకి ఇవ్వాలంతే. ఇది ఒక అవార్డ్ కేటగిరీ అయిపోయింది ఇప్పుడు. అవును, అది కూడా కరెక్ట్. అర్జెంట్ గా ప్యారిస్ అనేది మనం దేనికి ఇచ్చామంటే డాకు మహారాజ్ కి ఇచ్చాం. దాని తర్వాత ఇప్పుడు ఈ చిత్రానికి ఏ డైలాగ్ వల్ల ఈ అవార్డు వచ్చింది అంటే, నీ ఛాతీ చూసాక నా ఛాతీ చపాతి అయింది. విచ్ ఇస్ అన్ఫర్గెటబుల్. స్కారింగ్. అవును, అంటే కాలింది, ఫ్లాట్ అయిందా, మాడిందా, ఏమైంది అసలు? వాట్ డస్ ఎ చపాతీ గో త్రూ? ఇది తెలుసుకోవాలి ఫస్ట్ మనం. ఇది టాటూ నీడల్ ని కాల్చి మరి టాటూ చేసినట్టుంది మన మీద. పర్మనెంట్ టాటూ, పర్మనెంట్ స్కార్డ్. ఇది నీ ఛాతీ చూసాక నా ఛాతీ చపాతి అయింది అంటే ఓపెన్ బ్రెయిన్ సర్జరీ చేసి మరీ టాటూ కొట్టించుకున్నట్టు ఉండదు లోపల. అది అనస్థీసియా ఇవ్వకుండా, సో దట్ నోబడీ నోస్ ఈ ఘటన మనతో జరిగిందని. ఓ గాడ్, అసలు ఎంత క్రియేటివిటీ పొంగిపోతుంది ఈ సినిమాలో. మీకు కూడా ఇలాంటి టాటూలు కావాలంటే చూడండి నేడే లైలా. సో అవార్డ్ విన్నింగ్ అన్నాము. అవార్డ్ అంటే గుర్తుకొచ్చింది మన అవార్డ్ విన్నింగ్ సోషల్స్ అవార్డ్స్. ఇవేంటంటే బ్రోడ్ అవార్డ్స్. ఇన్స్టాగ్రామ్ లో @_thigap, ట్విట్టర్ లో @thigap, మా ఇమెయిల్ వచ్చి mindthigap@gmail.com. అండ్ ఇదే కాకుండా మాది డిస్కార్డ్ ఇంకా పేట్రియాన్ కూడా ఉన్నది. ప్రతి ఎపిసోడ్ డిస్క్రిప్షన్ లో ఇంకా మా లింక్ ఇన్ బయోలో లింక్ ఉంటది, కొట్టి వచ్చేయండి. అంతటితో మా అవార్డ్ విన్నింగ్ సోషల్ సమాప్తం. అవార్డ్స్. సో ఇప్పుడు ద సెకండ్ మెయిన్ అట్రాక్షన్ ఆఫ్ ది ఎపిసోడ్ బ్రోడ్. మెయిన్ అట్రాక్షన్ అంటావా? అట్రాక్షన్ ఇది అనాలి తప్పకుండా. వీడియో ఆడియో పాడ్కాస్ట్ లో అట్రాక్ట్ చేసే వాళ్ళం థైగ్యాప్, ఓన్లీ థైగ్యాప్. తప్పనిసరిగా చెప్పాల్సి వస్తా, లేకపోతే వినడి అట్రాక్షన్ అని చెప్పుకోవాలి ఎస్పెషల్లీ ఇలాంటి సినిమాలకి. సో బ్రూడ్ అట్రాక్షన్ వీడియోకి వెళ్ళింది అది పోతుంది అంత. బయట ఒక్కసారి మొహాలు చూసిన తర్వాత వావ్, ఈ దరిద్రం ఎన్ని రోజులు విన్నది అని. ఇంకా ఆలస్యం చేయకుండా ఫాస్ట్ లైలా అన్న చిత్రం ఇది అమెజాన్ ప్రైమ్ లో తగలడింది. దీని సారాంశం ఏంటో మాకు స్పాయిలర్లు లేకుండా చెప్పు ప్లీజ్. ఓకే, తప్పకుండా. బోగస్ సారాంశంకి దుంకే ముందు బావిలో దుంకుతావా? లాంగ్వేజ్ ఫెయిల్స్ మీ హియర్ అని ఒక ఎక్స్ప్రెషన్ ఉన్నది. లైలా చిత్రం సారాంశం చెప్పాలంటే కూడా కొంచెం ఇంచుమించు నాకు అదే ఫీలింగ్ కలుగుతుంది. అంటే తెలుగులో భాష బిస్కెట్ ఇచ్చింది, భాష లెఫ్ట్ ద రూమ్. అందుకనే నేను ఫస్ట్ కొంచెం
నా మానసిక సంతులన కొంచెం సమతుల్యత కోలుకునే వరకు యా ఆంగ్లంలో అమెజాన్ ప్రైమ్లో అనగా దీన్ని ఏ సారాంశం రాసిందో అది చదువుతామట. సో లైలా సారాంశం ఏంటంటే, సోను ఈస్ ద ఓనర్ ఆఫ్ ఎ బ్యూటీ పార్లర్, రైట్, అడ్మైర్డ్ బై మెనీ ఉమెన్ ఇన్ హిస్ నేబర్హుడ్. However, he finds himself at odds with local rowdy Rustum and S.I. Shankar. To escape their threats, Sonu takes on a new identity as Laila. Wow. How this transformation unfolds and where it leads forms the rest of the story. Wow. Genre suspense. Genre action comedy. యాక్టింగ్ కామెడీ అనుకుంటారేమో, లేదు, ఇట్స్ యాక్షన్ కామెడీ. యాజ్ యూజువల్ ప్రైమ్ వాడు డిసప్పాయింట్. అవార్డ్ కుప్పల్ అవార్డ్స్ ఫర్ ద డిస్క్రిప్షన్ అండ్ ద జానర్. సో ఇప్పుడు మన ప్రొఫెషనల్ లిసనర్స్ కి అర్థమయ్యేటట్టు తెలుగులో సారాంశం చెప్పాలంటే, లైలా ఒక ఆల్టర్ ఈగో నేమ్ మాట. ఏమవుతుందంటే ఈ చిత్రంలో ఓల్డ్ సిటీలో ఒక బ్యూటీ పార్లర్ ఉంటుంది, వేర్ ఆల్ ఉమెన్ హూ కమ్ టు ద బ్యూటీ పార్లర్ ఆర్ నాట్ ఫ్రమ్ ఓల్డ్ సిటీ. వాళ్ళంతా ఐ థింక్ ఇన్ అండ్ అరౌండ్ మసబ్ ట్యాంక్, ఇంకా అమీర్పేట్, అంబర్పేట్ అక్కడి నుంచి వస్తామన్నమాట. రైట్, ఎందుకంటే నో ముస్లిం గర్ల్ ఇస్ సీన్ ఇన్ దట్ పార్లర్ దో ఇట్ ఈస్ ఇన్ ద ఓల్డ్ సిటీ. ఈ బ్యూటీ పార్లర్ ని సోను అనే పిల్లని నడిపిస్తుంటాడు. వీనికో రైట్ హ్యాండ్ ఉంటాడు, ఆడ పేరు ఏందో తెలియదు నాకు. ఈ సోను ఉట్టి బ్యూటీ పార్లరే కాదు, సీక్రెట్ గా ఓపెన్ గా ఒక సిఎస్ఆర్ యాక్టివిటీ కూడా నడిపిస్తుంటాడు. ఏంది ఆ సిఎస్ఆర్ యాక్టివిటీ అంటే, లైక్ ఏ టిపికల్ టిఎఫ్ఐ చిత్రం హీరో, రైట్, వాడి క్లయింట్లు ఎవరైతే వస్తూ ఉంటారో వాళ్ళందరి పర్సనల్ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేస్తుంటారు. పర్సనల్ ప్రాబ్లమ్స్ అనగా, ఇంట్లో సిలిండర్ అయిపోయింది, మా ఇంట్లో ప్లంబింగ్ వర్క్ నడుస్తుంది, మా ఇంట్లో ఇల్లు నడపడానికి పైసలు లేవు, వై నాట్, అండ్ మా హస్బెండ్ నా పైన చీట్ చేస్తుండు, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ ఉన్నది, గవర్నమెంట్ సరిగ్గా రోడ్లు వేస్తలేదు, ఈ మధ్య బండిలలో మైలేజ్ సరిగా రావట్లేదు, పెట్రోల్ కల్తీ ఉంది, కోబాల్ట్ సరిగా ఇంపోర్ట్ కావట్లేదు ఇండియాకి, డాకు మహారాజ్ కి కొకైన్ ఎనఫ్ సప్లై రావట్లేదు, అండ్ ఆల్సో ఆ వీధి కుక్కలకి తిండి దొరకట్లేదు. ఇలాంటి ఎన్నో రకరకాల ప్రాబ్లమ్స్ సోనునే సాల్వ్ చేస్తూ ఉంటాడు. ఎక్కడి నుంచి అంటే, జస్ట్ విత్ అ ఫోన్ కాల్ ఇన్ ఫ్రమ్ హిస్ బ్యూటీ పార్లర్. ఇన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తున్నప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ వాడు కూడా వస్తాయి. ఇట్స్ బట్ ఆబ్వియస్. అలాంటి ప్రాబ్లమ్స్ లో ఇందాక నేను చదివినట్టు రుస్తుం అండ్ ఎస్ఐ శంకర్ కి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి సోనుతోటి. వీడు సాల్వ్ చేసిన సొల్యూషన్స్ వల్ల వాళ్ళకి ప్రాబ్లమ్స్ కలిగినాయి, దాని వల్లనే వాళ్ళకి వీడితో ప్రాబ్లం ఉంటుంది. సోను ప్రాబ్లమ్ రుస్తుం ఎస్ఐ శంకర్ అన్ని ప్రాబ్లమ్స్ అయిపోతాయి. ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడ ఎండ్ అవుతుంది, ఎక్కడికి వెళ్తుంది, ఎవరికి వచ్చింది, ఇవన్నీ తెలుసుకోవాలంటే చూడాలి లైలా. వావ్, సారాంశం సమాప్తం. ఓకే, వండర్ఫుల్ బ్రోట్. అసలు ఒక్క స్పాయిలర్ చెప్పండి. నో స్పాయిలర్స్, ఇన్ఫాక్ట్ నో మూవీ. ఈ సారాంశం ఈ చిత్రంకి అవునా కాదా అని మీరు మాకు రాసి చెప్పండి. దట్ ఈస్ వై ఇట్స్ అవార్డ్ విన్నింగ్. కమ్ ఆన్, అర్జెంట్ గా ప్యారిస్ అవార్డ్ ఇది. ఎస్, అసలు ఒక్క స్పాయిలర్ లేదు, అవును, మూవీ లేదు, యాక్షన్ లేదు, కామెడీ లేదు. బా, కానీ టాటూస్ ఉన్నాయి, లోపల ఉన్నాయి, ఎక్కడో డీప్ గా టాటూలు ఉన్నాయి. అవును, ఎంత డీప్ గా ఉన్నాయంటే అర్థం చేసుకోండి. బోగస్ గాడు ఈ ఎపిసోడ్ ఒక పోయట్రీతో స్టార్ట్ చేసిండు. ఓకే, ఆ పోయట్రీ వినదాత 3 కాకలు చచ్చిపోయినాయి బయట, అక్కడ మా ఇంటి బయట. ఆఫ్ కోర్స్, ఎందుకంటే లైలా నుంచి వచ్చింది అంతే, ఇన్స్పైర్డ్ బై లైలా. అది వినే లోపలే కాకలు జస్ట్ నోస్ డైవ్డ్ ఇంటూ ద గ్రౌండ్. అది వావ్ బ్రో, ఎంత ప్రొఫెషనల్ సారాంశం ఇది. అసలు అప్పుడప్పుడు నా ప్రొఫెషనలిజం ఎక్కడి వరకు వెళ్ళిపోతుందా అని భయం వేస్తుంటుంది నిజంగా. అందుకనే వినండి, ఇది కట్టేకండి ఎపిసోడ్ ఇది. Be brave, stick with us please, we beg you please. Like the great Boria Majumdar says, please listen, tell me Laila movie review please. Oh my God. So గుండెకాయ, లివర్, కిడ్నీ అన్ని రాయి చేసుకుని, అవయవాలు అన్ని గట్టిగా రాయి చేసుకుని బిగించుకొని ఇట్లా మనం వెళ్ళిపోదాం ఇప్పుడు డీప్ డిస్కషన్. స్పాయిలర్స్ తో పాటు మనకు తెలియదు
యాక్షన్స్ తో పాటు కామెడీస్ తో పాటు యా ఈ సినిమా చర్చలోకి వెళ్ళిపోదాం. బ్రో టేక్ ఇట్ అవే, టేక్ ఇట్ ఓవర్. నేను అసలు ఉన్నానని మర్చిపోను. గో క్రేజీ, గో. ఫస్ట్ టైం బోగస్ నాకు అనిపిస్తుంది మనం కూడా ఈ సినిమా చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది మనం వీఆర్ నాట్ డూయింగ్ జస్టిస్ కదా. ఐ థింక్ ఈ ఎపిసోడ్ మనం జస్ట్ విల్ లీవ్ ఇట్ టు స్పెషల్ గెస్ట్. let him take it away. In fact, let him keep it. Let him keep it. Yes. Let him keep it. Yeah. మనము let's just be listeners for once. Yeah. మనం కూడా అనిపిస్తుంది హౌ ఈజ్ ఇట్ టు బీ ఆన్ ద అదర్ సైడ్ ఆఫ్ ద ఫెన్స్. మనం ఎప్పుడు వాగుతూ ఉంటాం, సరే ఓకే అంతా నార్మల్ అయిపోయింది. ఒక్కసారి అయినా విందాం. లెట్స్ జస్ట్ లిసన్. సో స్పెషల్ గెస్ట్, దిస్ ఈజ్ యువర్ ఛాన్స్ టు షైన్. ఏం చేస్తావు చెప్పి ఎపిసోడ్లో. సమయానికి మైక్ కూడా ఆఫ్ కావట్లే. ఇదే టైంకి బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ లేవు. అందరూ మధ్యాహ్నం పడుకుంటారు. మనకి ఎవరు హెల్ప్ కి రావట్లేదు. ఇప్పుడు ఇలాంటి సినిమాలు ఎందుకు తీస్తున్నారు అసలు? ఇది బ్రహ్మరహస్యం ఇది నిజంగా. అంటే ఉద్దేశం ఏంటి, లక్ష్యం ఏంటి? ఒక స్వాగ్ చూసిన తర్వాత కూడా చెప్పగలుగుతున్నాం మనం అసలు ఎందుకు తీసారు, ఇది ఏ ఉద్దేశంతో తీసారు, ఈ కళాఖండ మీనింగ్ అయితే ఉన్నది అందులో. అంటే వాళ్ళకు అటెంప్ట్ కనబడుతుంది, దూరంకి వెళ్ళి ఎక్కడో మసకగా ఉన్నది. అరే ఇదో అబ్బాయిలు అమ్మాయిలు పక్కన పెట్టేసి ఈ కాన్కేస్గా కాళ్ళని ఎవరు చూసుకుంటారు, ఇట్స్ అస్ ఓన్లీ. ఒక రెయిన్బో కలర్డ్ కోణం అయితే కనిపిస్తుంది. టెలిడియోస్కోప్. ఎస్. కానీ లైలా, పాగల్, What? Why? What inspired? How? What is the seed? అంటే ఎలాంటి లిమిట్స్ ని పుష్ చేయడానికి ట్రై చేస్తున్నారు వీళ్ళు, నాకు అర్థం కావట్లేదు. నాకు అదొక క్వశ్చన్ ఉన్నది. ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఈ క్యాండిడేట్ ఎందుకు దొరుకుతుండు? అది బ్రహ్మరహస్యం. వై ఓన్లీ హిమ్? వై ఓన్లీ దిస్? అంటే మనకి అది లేదా, అదేంటది అంత వ్యాస్ట్. గామి లేదా, అశోకవనం లేదా, ఎందుకు వై? అంటే ఒకలాంటి మ్యాగ్నెటిజం నడుస్తుంది అది. అంటే ఒక వేవ్ లెంత్ ఉండాలి. అది ఏంది ఆ వేవ్ లెంత్? అది ఇంకా డిస్కవర్ అయిందా? అసలు తెలుసా ఎవరికైనా ఆ వేవ్ లెంత్ ఏంటో? అసలు వై ఇన్ ద దాస్ కా దమ్కి ఆర్ దే మేకింగ్ దీస్ మూవీస్? నీకు ఏమైనా థియరీస్, ప్రొఫెషనల్ ఎడ్యుకేటెడ్ గెసెస్? ఇది ప్రొఫెషనల్స్ అయితే చాలా కాదు, నేను ఇప్పుడే చెప్పేస్తున్నా. ఇది ప్రొఫెషనల్స్ కి ఈ క్వశ్చన్ ని ఆన్సర్ చేయడం చేత కాదు, ఎక్స్పర్ట్స్ అయితే చెప్తారేమో. అవును, ఇది ఆ రేంజ్ కి పడిపోయింది ఇక ఈ క్వశ్చన్. ఎవడైనా ముత్యాల ముగ్గు ఎందుకు తీసిండు, ఒక తాండేలు ఎందుకు తీసిండ్రు, లవ్ స్టోరీ ఏంది కథ, ఇలాంటివన్నీ ప్రొఫెషనల్స్ అంటే అడ్రస్ చేయగలం. ఇవి ఎక్స్పర్ట్స్ పంచాయతీ. అవును, ఇది నెవర్ ఆఫ్టర్ నెవర్ బిఫోర్, నెవర్ వాంట్ టు వన్స్. నెవర్ ఆఫ్టర్ అనకు, ఎందుకంటే కొంతమంది ఉన్నారు బ్రో ఇండస్ట్రీలో, వాళ్ళు ఎక్కడికో ఎత్తులకి తీసుకెళ్ళిపోదామని చాలా కష్టపడుతుంటారు. కొత్త కొత్త బౌండరీస్ ని, కొత్త లిమిట్స్ ని దాటేద్దాము, టెస్ట్ చేద్దాం, దాటేద్దాం కాదు, టెస్ట్ చేద్దాం. అక్కడ వరకు వెళ్తే ఏమవుతుంది, పుష్ చేస్తే ఏమవుతుంది, వాళ్ళని పక్కన పెడదాం కాస్త. ఎందుకంటే అలానే ఇంకో కేటగిరీ ఉన్నారు, ఏది, లోతులు. అసలు పాతాళం ద్వారాల దగ్గర ఎలా తీసుకెళ్దాం, అసలు ఆ ద్వారాలని ఇట్లా కట్కటాయించడం ఎట్లా? యముడు కూడా తొంగి వేసాడట. అది యముడు ఆల్సో లైక్ లుక్స్ పీప్స్ ఇంటూ ఇట్. వావ్, దిస్ ఇస్ టూ డీప్ అని. ఎందుకు ఈ లిమిట్లని పుష్ చేయడానికి ట్రై చేస్తున్నారు ఇండస్ట్రీలో? అంటే పైసలు అవసరం కంటే ఎక్కువ అయిపోయా, మరీ అంత అవసరం కంటే ఎక్కువ అయిపోతే ఇక్కడ థై గ్యాప్ ఉన్న ఒకటి ఉన్నది. ఇదైతే మనము చెప్పాల్సిన దానికంటే ఎక్కువసార్లు చెప్పినాం. ఇది వినేటి ఇదో చెప్పేటోడు 1,00,000 చెప్తాడు బోగస్. సిగ్గు వినేటోడికి ఉండాలి, అది అంతే. ఇంక ఐ రెస్ట్ మై కేస్. ఈ చిత్రం విషయంలో అయితే సిగ్గు చూసేటోడు ఉండాలి, అది మళ్ళీ అదే కదా చేసేటోడు మ్యాటర్ అదే. ఇది ఒక అనాలజీ, దీన్ని ఎక్కడైనా పెట్టును, ఇట్ స్టిల్ అప్లైస్. రిసీవింగ్ ఎండ్ వాడికే ఉండాలి సిగ్గు. అవును, మై గాడ్. ఇప్పుడు ఆవు రోడ్ పైన పేడేస్తుంది, దాని ఫరక్ పడుతుందా? సిగ్గు ఎవరికి ఉండాలి? చూసుకోకుండా నడిచేటోడుకు ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, వాడు చూసుకోవాలి. లోపం మనలో ఉంది, అది దిస్ ఇస్ అవర్ ఫాల్ట్. మనం చూసుకోకుండా వెళ్తున్నాం గోడ వైపు. కానీ ఈ సినిమాకి ఆవు పేడ అవార్డు ఇద్దామన్నా
సింక్ అవ్వట్లేదు, ఎందుకంటే పేడకి 10-15 ఈ యూజెస్ ఉంటాయి. ఇట్స్ మల్టీపర్పస్. అవును, వీడు ఉన్నాడు కదా ఇప్పుడు, ఎప్పుడు పిడకలు కొడుతూ ఉంటాడు రోడ్ స్పెషల్ గెస్ట్. మన ఎన్ని కొట్టినవరా ఇవాళ? 108 కౌంట్ చేసినా. ఇది పనికి రాని దొడ్డో లేకపోతే పేడ లేకపోతే కాకి రెట్ అనుకో, పనికి రాదు. అందులో క్లోరిన్ ఎక్కువ ఉంటది అంటారు, డజంట్ మ్యాటర్, పనికి రాదు. ఆ అవార్డు ఇవ్వాలేమో, కాకి రెట్ అవార్డు. క్లోరిన్ ఎక్కువ ఉంటుంది అని చెప్పి పిడకల్ని స్విమ్మింగ్ పూల్ ఇస్తారా? నో, క్లోరినేట్ చేద్దాం వాటర్ ని అని అట్లా ఉండదు. ఇట్స్ నెవర్ లైక్ దట్. బట్ ఎందుకు, ఎలా ఈ సినిమా సృష్టించబడినది అనేది చాలా పెద్ద లోతులోకి వెళ్ళాలి మనం. అవును, వెళ్ళిపోదాం అయితే. నువ్వే వెళ్ళిపో, వస్తున్నా నేను వెనకకి వెళ్ళి. లేదు బ్రో, వస్తుండొచ్చు ఎపిసోడ్. ఐ మైట్ కమ్. నేను వెనకకి వెళ్ళి వస్తుండొచ్చు. లేదు, ఆ ఆప్షన్ అప్పుడప్పుడు వెనక తిరిగి చూస్తుండు. ఆ ఆప్షనే లేదు. ఎపిసోడ్ నేను స్టార్ట్ చేసిన అయితే పెద్ద కనకారం చేసినావా? మొదలు పెట్టు బ్రో, నువ్వు ఫస్ట్ ఇంప్రెషన్స్. ఫస్ట్ అంటే ఇట్స్ బియాండ్ మీ రా. ఒక ఇంప్రెషన్ కైనా ఒక అర్థం పర్థం ఉంటుంది. ఇట్స్ బియాండ్ మీ అంటే నీకు ఏ ఇంప్రెషన్ కావాలి? ఇది వీడియో పాడ్కాస్ట్ కాదు, లేకపోతే నేను ఎక్స్ప్రెషన్స్ చూస్తుండే ఇంప్రెషన్స్ కాదు. అవును, ఎగ్జాక్ట్లీ. ఇట్స్ లైక్ సో ఇలాంటి సినిమాలు వీడియోలో ఎక్కాక్ చేయాలి. కనీసం ఎక్స్ప్రెషన్ ఎక్స్ప్రెషన్ వీ కెన్ గివ్ ద సైలెంట్ ట్రీట్మెంట్. మొత్తం ఓ గంట సేపు మన ఎక్స్ప్రెషన్ చూస్తుంటారు ప్రొఫెషనల్ వాచర్స్ అప్పుడు. అండ్ చూస్తారు కూడా, ఎగ్జాక్ట్లీ. అండ్ ఆల్సో వాళ్ళకు కూడా ఆ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. దే ఆల్సో నీడ్ లెట్ అవుట్ కదా. సరే, ఇంకా నువ్వు అస్సలు కూడా ఇంత మాత్రం ఎఫర్ట్ పెట్టట్లేదు కాబట్టి పెట్టినా నేను చూడడంలోనే అయిపోయింది ఆ ఎఫర్ట్. నా కెపాసిటీ అంతా అయిపోయింది. చూస్తుంటేనే నీకు అర్థం కావట్లేదు బోగస్. ఐ వాక్డ్ ఇన్ యాజ్ అ డెడ్ మ్యాన్ ఈ రికార్డింగ్ లోకి. ఎందుకంటే మొత్తం జాన్ పెట్టేసిన నేను చూడడంలో. నీకు అర్థమవుతలే ఎంత విల్ పవర్ అవసరమో. ఐ గాట్ డ్రైన్డ్ అవుట్. సంకల్పం కావాలి. సంకల్పం సంక నాకపోయింది. అది సిచ్యువేషన్. పోయిటరీ వస్తుంది సంక నాకపోయినా సంకల్పం. ఇప్పుడు ఎట్లున్నదంటే ఎవడైనా తిట్టుకున్నాను అనుకో, అరే 2 days ముందు తిట్టుకోవాల్సి ఉండే, నాకు ఫరక్ పడుతుండే. ఇప్పుడు తిట్టుకుని ఏం లాభం? You can't hurt me. You can't hurt me anymore. రాయన బాగులుతుందేమో. నో, నథింగ్. ఇట్ బౌన్స్ బ్యాక్. నన్ను తిట్టుకోకు, నీకే వస్తుంది అది. అట్లున్నది సిచ్యువేషన్. నీకు ఉండాలి సిగ్గు. తిడుతున్నందుకు ఎవరిని పట్టుకొని తిడుతున్నావు? A guy who watched Laila, you're scolding me. You think it will affect? No. ఏదైనా పనికొచ్చే పని చేయరా, పనికిరాని పని ఎందుకు చేస్తావు? అది. సో ఈ సినిమాలో పాజిటివ్స్ మాట్లాడుకోవాలంటే, అసలు దీన్ని పొగడాలంటే, కరెంట్ పోయిండే మధ్యలో ఒక 3 seconds. దట్ వాస్ ద బిగ్గెస్ట్ పాజిటివ్. పెద్ద పాజిటివ్. వర్షం పడినందుకు. అండ్ ఎవ్రీ టైమ్ ఐ బ్లింక్డ్ వాస్ అ పాజిటివ్. ఆ డార్క్నెస్, కంఫర్టింగ్, సూతింగ్, జెన్ఫుల్ డార్క్నెస్. కళ్ళు ఇట్లా రెప్పలు ఇట్లా ఆగగానే ఆహా అనిపించింది. ఆ బర్నింగ్ సెన్సేషన్ కొంచెం తగ్గుతుంది చూడు. అవును. దట్ టైం ఫుల్ వేడిగా ఉన్నప్పుడు నువ్వు చల్ల నీళ్ళతో మొంగడుకుంటావు కదా, నీకు వడదెబ్బ తగులుతుంది. అది ఒక ఇట్లా ఫ్లీటింగ్ మూమెంట్ కి ఆ నొప్పి పోతుంది, నీకు ఆ మంట పోతుంది. ఇట్ వాస్ దట్ ఈస్ అ పాజిటివ్. వండర్ఫుల్. అది కాకుండా మధ్యలో ఒకసారి తుమ్మినప్పుడు కళ్ళు మూసుకుంటాయి కదా, అగైన్ పాజిటివ్. ఇవన్నీ కాకుండా కూడా మనం ఏవైతే పొగుడతామో సినిమాల్లో, తెలుగు సినిమాల్లో, TFIలో, ఎందుకో తెలియదు కానీ బట్ స్టిల్ మనం మంచితనం. డూ యూ థింక్ మనకు నోబెల్ పీస్ ప్రైజ్ అట్లా ఇస్తారు అనుకున్నా? సిగ్గుంటే ఇవ్వాలి, మనిషి అనేటోడు అయితే ఇవ్వాలి, కానీ ఉండదు. మానవత్వం చచ్చిపోయింది ఎప్పుడో కలికాలం ఇది. అందుకనే లైలా లాంటి సినిమాలు వస్తున్నాయి. అంటే ధైర్యం చేస్తున్నావు కూడా. మీ థియేట్రికల్ రిలీజా డైరెక్ట్ OTT? థియేట్రికల్ ఇది. నమ్మకూడదు కూడా, అసలు నమ్మదగ్గ విషయం కాదు అసలు ఇది. నో, అన్బిలీవబుల్ ఈ సినిమా. అంటే ఇది వాట్ ఈస్ ఇట్ ట్రైయింగ్ టు ప్రూవ్? అంటే ఇది ఎంటర్టైన్ చేయడానికి తీసిండ్రా? అదే. ఇది ఒక అబ్నాక్షియస్ కామెడీ అన్నట్టు తీసిండ్రా? ఎందుకంటే లెట్ us జస్ట్ డిబేట్ బోగస్. అంటే లెట్ us జస్ట్ లైక్ ట్రై టు మేక్ సమ్ సెన్స్ అవుట్ ఆఫ్ ద నాన్ సెన్స్. రైట్. ఇప్పుడు నేకెడ్ గన్ అన్నట్టు ఒక మూవీ ఉన్నది. ఓకే, అందులో కూడా ఇదంతా అబ్నాక్షియస్ ఉంటుంది. అవును, రైట్. ఇట్ మేక్స్ నో సెన్స్. ఇట్ ఈస్ ఫార్ ఫెచ్డ్ ఉంటుంది, అంతా ఓవర్ ఎగ్జాజరేటెడ్ ఉంటుంది. కానీ వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎట్లుంటుంది అంటే దే ఆర్ ఎర్నెస్ట్.
వాళ్ళు దే బిలీవ్ ద క్యారెక్టర్ ఈస్ డూయింగ్ సంథింగ్ వాల్యుబుల్ అవును ఆన్ ద స్క్రీన్. అండ్ ఆ అర్నెస్ట్ పర్ఫార్మెన్స్ని నువ్వు ఒక అబ్నాక్షియస్ స్క్రిప్ట్ని కలిపావంటే ఓ కామెడీ పండింది. యా ఇది ఆ అటెంప్టా అంటే మేము చాలా డెడికేటెడ్గా చేస్తున్నాము, వీ ట్రూలీ బిలీవ్ వాట్ వీఆర్ డూయింగ్, స్క్రిప్ట్ అబ్నాక్షియస్ ఉంది అదే అన్నట్ట. అది ఏందో వాళ్ళ ఉద్దేశమే అర్థం కాలేదు. యా ఇందులో మధ్యలో ఏదో ఇమోషనల్ యాంగిల్స్ ఉన్నాయి, మధ్యలో కాదు ఒకటే దగ్గర వాళ్ళ అమ్మది. రైట్ రైట్. వాట్ డూ ఐ మేక్ అవుట్ ఆఫ్ ఇట్? ఐ ఫీల్ సో బ్యాడ్ ఫర్ అవర్ సాక్రిఫైస్ అంటే నేను. యా ఇప్పుడు అదే లెట్స్ జస్ట్ కంపేర్ మన TFI తోటే ఈ ఎక్స్ట్రాడినరీ మ్యాన్ ఉంది. మనం మాటికి దీన్ని చెప్తాం ఎక్స్ట్రాడినరీ మ్యాన్ని. ఎందుకు అది నచ్చింది? నాకు నచ్చింది ఎందుకంటే దే నెవర్ టుక్ ఇట్ సీరియస్లీ. అవును నీకు ఆ ఇంటెంట్ తెలుస్తుంది, ఇదిగో మేమే సీరియస్ తీసుకోవట్లే, మీరు ఫీల్ అయిపోయి సీరియస్ తీసుకోకండి ఈ చిత్రాన్ని అని. అక్కడ దట్ ఈస్ వేర్ ఐ ఫెల్ట్ వాళ్ళు కమ్యూనికేషన్ కరెక్ట్గా చేసిండు నాతో. నాకు నువ్వు సీరియస్గా తీసుకోకరా నాయనా అని చెప్పి మరీ చూపించింది నాకు ఈ సినిమా. అండ్ అది మెయింటైన్ చేసిండ్రు వాళ్ళు. ఒకవేళ లాజిక్ గీజిక్ అని చెప్పి మనల్ని అడగకండి, మేము లాజిక్లో అవన్నీ లెక్క పెట్టాలి, అవి అడగకండి అని చెప్పిండ్రు. అట్లనే ఇంకో 1-2 మూవీలు ఉన్నాయి ఎక్కడైతే వేర్ వి ఫెల్ట్ సరే ఇది ఒక పద్ధతిగా ఉన్నది, కరెక్ట్గా ఉన్నది అని. ఇందులో ఏంటంటే నాకు వచ్చే పంచాయతీ అండ్ ఇలాంటివి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇప్పుడు డబుల్ స్మార్ట్ ఉన్నది, దాని ముందర కూడా 1-2 ఉండే, నాకు ఇప్పుడు నా బ్రెయిన్ పనిచేస్తలేదు. ఇందులో ఏంటంటే మేము జబర్దస్త్ మూవీ ఇస్తున్నాం, అర్థమవుతుందా? మీరు చూసిండ్రా ఎప్పుడైనా ఇలాంటి మూవీ? లేదు. ఒక యాటిట్యూడ్ ఉండే ఈ మూవీలో, ఆ యాటిట్యూడ్ నాకు ఎందుకో దిగలే, మింగలేకపోయినా, అది సింక్ కాలే. నువ్వు తీస్తున్న మూవీకి నాకు వస్తున్న ఫీలింగ్కి ఈ ఎక్కడో మిస్ మ్యాచ్ ఉన్నది. అంటే లోపం నాలో ఉండొచ్చు, నేను ఒప్పుకుంటా. ఇదేంటంటే నా ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉండొచ్చు, ఇది నా మిస్ క్యాలిక్యులేషన్, ఇది కూడా పాసిబుల్లే. కానీ చూస్తుండగా నాకు మధ్యలో రియలైజ్ అయినా, అరే నా క్యాలిక్యులేషన్ లేకుండానే, అయితే నాలో లోపం కాదు ఇది, ఇది నువ్వు చూపిస్తున్న దాంట్లో లోపం అని నాకు ఒక మెల్లిగా రియలైజేషన్ వచ్చింది. నీకేమనిపించింది చెప్పు. ఇప్పుడు మనం గుచ్చినావు కదా స్క్రూ డ్రైవర్ నా పైన, నువ్వు చెప్పు నీ ఇంప్రెషన్లు ఏముండే? కొన్నిసార్లు ఫిలాసాఫికల్, జస్ట్ గో ఫిలాసాఫికల్. జనాలు సమాజానికి మంచి చేద్దామని బయలుదేరుతారు, కృషి చేస్తారు, అది కంపు తయారవుతుంది. కానీ వాళ్ళ ఉద్దేశం మంచి ఉద్దేశమే. వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్ డే థై గ్యాప్. వేరే సందర్భాలలో మొదటి నుంచి కంపే చేద్దాం, అసలు మనకు కావాల్సిన కంపు ఎంత కంపు కొట్టాలంటే ఆ టాక్సిక్ ఫ్యూమ్స్ తో అందరూ ఇట్లా చచ్చిపోవాలి. కార్టూన్ లో చూపించినట్టు ఇట్లా గ్రీన్ గా రావాలి. సెగలు. వీళ్ళు ఎట్లాంటి వాళ్ళు అంటే, పంక్చర్ షాప్ ఉంది కదా, సో నేను కాలనీ చుట్టూరా నేను తిరుక్కుంటూ వెళ్తా, ఏ 2-వీలర్ కనిపించినా పార్క్ చేసి పెట్టి నేను గాలి తీస్తూ పోతా, నా దగ్గరికి వస్తారు, ఈ టైప్ ఆఫ్ మెంటాలిటీలో ఉంటారు. వాళ్ళది బండి నడవడానికి ఎంత దూరం దాకైనా కంపు ఫైలాయించడానికి వాళ్ళు వెనకబడరు అసలు. వీళ్ళు మొదటి కేటగిరీలో ఉన్నారా, రెండో కేటగిరీలో ఉన్నారా, అసలు నేను ఊహించలేని కేటగిరీలో ఉన్నారా? అబ్సల్యూట్లీ. ఈ మూడిట్లో ఎక్కడుందని ఇప్పటికీ అర్థం కావట్లేదు నాకు. అర్థం కాదు కూడా అనిపిస్తుంది. ఇది వాళ్ళంతా వాళ్ళు ముందరకు వచ్చి చెప్పే వరకు మనకు అర్థం కాదు. లేదా ఎవరైతే ఈ సినిమాని వాళ్ళ ఉద్దేశంతో పాటు పూర్తిగా డీకోడ్ చేశారో వాళ్ళకి అది PhD లెవెల్ వర్క్ అది. అవును, ఎందుకంటే నువ్వు చాలా కరెక్ట్ పాయింట్ తీసినావు బోగస్. ఈ విషయం ఇది ఏంటంటే, జనరల్లీ మనము ఇప్పుడు ఒక తాండేల్లో కానీ లేకపోతే చాలా చిత్రాలు స్వాగ్లో కానీ ఇలాంటి ఏదైతే మనం అనుకున్నామో దానికి మనం ఒక లీవే వేయగలుగుతాం, ఒక ఎజంప్షన్ తీసుకుంటాం మనం. ఏంది అంటే, ఇట్లా అనుకున్నారేమో కానీ అట్లా పండలేదు, ఇట్లా అనుకున్నారేమో కానీ అట్లా రాలేదు. ఇందులో ఏమవుతుందంటే విచిత్రంగా నాకు ఎజంప్షన్ తీసుకోవడానికి కూడా భయం వేస్తుంది. అవును, ఏంది అసలు ఎక్కడికి వెళ్ళి స్టార్ట్ చేయాలి? అసలు మొత్తం మూవీనే ఎజంప్షన్ అనుకోవాలా, ఇది ఒక ఏ పూరా మూమాయా హై అనుకోవాలా, డ్రీమ్, లేకపోతే లేదు ఇది ఒక వాస్తవమే, ఇది నిజంగా జరిగింది, నేను నమ్మలేకపోతున్నా అని అనుకోవాలా? ఎందుకంటే ఇది అబ్నాక్షియస్ కూడా కాదు, ఇది నేను అట్లా అనుకోలేకపోయి. ఈవెన్ ఇఫ్ ఐ వాంట్ అజ్యూమ్ ఇది ఒక అబ్నాక్షియస్ కామెడీ ట్రై చేసిండ్రు, లేకపోతే అబ్నాక్షియస్ స్టోరీ ఉన్నది,
దీనికి ఇట్లా అవన్నీ వేయద్దు అంటే అట్లా కూడా అనిపిస్తుంది నాకు. ఎక్కడెక్కడో బిర్యానీలో ఇలాచీ లాగా నాకు అక్కడ ఇక్కడ కొంచెం ఇంటెంట్ కనబడుతుంది. ఆ ఇంటెంట్ కూడా చక్కగా లేదు. లేదు అంటే ఇది ఎవరికైనా సంఖ కింద అవసరం కంటే ఎక్కువ పైసలు ఎక్కువయ్యి ఏదో ఒకటి చేసి పడేయండి రా అన్నా కూడా ఆ పైసలు తీసుకున్న వాళ్ళ దగ్గర ఏదో ఒక ఇంత పైసలు వచ్చినా ఓకే ఏదో ఒకటి ఇద్దాము, ఒక డైరెక్షన్ ఉంటది, ఒక స్టార్ట్ మిడిల్ ఎండ్ ఏదో ఉంటది అన్నట్టే బయలుదేరతారు. కానీ మరి ఇంత ర్యాండమ్నెస్ గా అబ్సల్యూట్లీ ఎలా చేయగలుగుతారు? నాకు నేను మధ్యలో ఇట్లా సమర్థించుకోవడానికి ట్రై చేసిన, మేబీ పైసల కోసం చేసిండేమో. మస్తు పైసలు వస్తున్నాయి ఫుక్కట్లో ఏదైతే చేసి పడేద్దాం. రైట్ ఉంటది కదా కొన్ని. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్లు ఉంటారు, కొన్ని గేమింగ్ యాడ్స్ ఒక చెత్త యాడ్లు చేస్తూ ఉంటారు. బట్ ఇట్ ఈస్ గుడ్ మనీ. ఒక అర్ధగంట పనికి నాకు ₹1,00,000 వస్తున్నాయి అని చెప్పి చేస్తున్నారు. ఫేర్ ఎనఫ్. ఇది మరి దట్ ఈస్ ద ఓన్లీ లాజిక్ ఐ కెన్ అప్లై దీనికి. నా క్రెడిబిలిటీ ఏమవుతుంది, నా యాక్టింగ్ స్కిల్ ఏమవుతుంది అన్ని పక్కన పెట్టేస్తే మస్తు పైసలు వస్తున్నాయి. 2 ఇల్లు కొనుక్కుంటా నేను, అందుకనే చేస్తున్నా. ఏదో పైసలు ఎన్ని ఉన్నాయి మన దగ్గర అవసరం లేకుండా పడున్నాయి. 2 వారాల్లో స్ట్రిక్ట్ గా షూటింగ్ ఫినిష్ చేయాలి, అయిపోతుంది. నెల అనుకో, నెల రోజులు. దీని తర్వాత నువ్వు ఏం చేసుకున్నా జస్ట్ ఇది మాత్రం మ్యాచ్ అవ్వాలి, ఈ టైమింగ్ మ్యాచ్ అవ్వాలి. నెల రోజులు వస్తా సెట్ కి, పొద్దున 9ంటికి వస్తా, సాయంత్రం 9ంటి వరకు ఉంటా. ఎంత చేస్తావో చేసేద్దాం అంతే. 3 సెట్ల కంటే ఎక్కువ దాటద్దు. కథం వీళ్ళు రాపిటప్ అంటారు. ఫుల్ ఫ్రీడమ్ అంటే కంప్లీట్ సరెండర్. ఫ్రీడమ్ అంటే కంప్లీట్ సరెండర్. నువ్వు ఏమన్నా ఒక క్వశ్చన్ అడగకుండా చేస్తా నేను అన్న ఏమంటారు ఇట్లా సమర్పించుకోవడం. అవును అవును, సెల్ఫ్ సమర్పణ. అండ్ ఈ బలుపుతో నువ్వు ఒకవేళ నేను అస్సలు పట్టించుకోకుండా, మూఢనమ్మకంతో నేను అస్సలు పట్టించుకోకుండా ఇష్టం వచ్చింది చేస్తున్నా అని నీకు ఎప్పుడైతే అనిపిస్తుందో, ఇంతకంటే నేను దిగజారలేను అని నీకు ఎప్పుడైతే అనిపిస్తుందో నిర్లక్ష్యంగా, ఛాలెంజ్ యువర్ సెల్ఫ్. యూ కెన్ డూ వర్స్. డెఫినెట్లీ ఐ బిలీవ్ ఇన్ యూ. ఇది నార్మలైజ్ అయిపోయింది. దెర్ విల్ బి మోర్ డెప్త్. అదే చెప్తున్నా కదా, యముడు కూడా ఇట్లా తొంగి విషయం కింద అమ్మా ఇంత దెప్పుతుందా అని అది అర్థం చేసుకో. ఇట్స్ అ మాకరీ ఆఫ్ ద ఆడియన్స్ టైం. నాకు ఇట్స్ అ మాకరీ ఆఫ్ లైఫ్ అనిపిస్తుంది. అది మరీ ఫిలాసాఫికల్ వెళ్ళిపోతున్నాం. ఓకే, ఎందుకంటే మధ్యలో మనని మనం చేస్తుంది తప్పు కాదు అనడానికి 1-2 మూవీలు వస్తాయి అక్కడెక్కడ. అవును, ఇప్పుడు మ్యాడ్ 2 కానీ, లేకపోతే మన మత్తు వదలరా 2 కానీ, ఇలాంటివి ఉన్నాయి కొన్ని. లేదు వీళ్ళు తేడాగా ఆలోచించిన మ్యాటర్ అయితే ఉన్నది అంటే మనం ఎంటర్టైన్ అయినాం, మన టైం వృధా కాలేదు అన్నట్టు ఒక ఫీలింగ్ వస్తుంటది. లైఫ్ అన్నట్టు అన్నాను కానీ బట్ ఇట్ డెఫినెట్లీ ఈజ్ అ మాకరీ ఆఫ్ ద ఆడియన్స్. ఇప్పుడు ఎవరు చేశారు, హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ అమోఘం అనేది డిబేట్. నాకైతే అది లైఫే కాదు, ఇట్స్ అ మాకరీ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ అంటావా, క్రియేషన్ అంటావా, ఎవ్రీథింగ్ దట్ ఈస్ గుడ్ అండ్ ప్యూర్ ఇన్ దిస్ వరల్డ్. దానికి జస్ట్ వ్యతిరేకంగా పోదాం అన్నట్టు పోయినట్టు అనిపించింది నాకు. ఎందుకు అనిపించింది చెప్పు. ఇప్పుడు నాకు బస్తీమే సవాల్. చాలా పాజిటివ్స్ ఉన్నాయి. మొదటి పాజిటివ్ ఏంటంటే మనం ఎప్పుడు మెచ్చుకుంటాం అసలు సినిమాలు, తెలుగు సినిమాలు ఇట్లా అబ్రప్ట్ గా స్టార్ట్ చేస్తే అర్థం పర్థం లేకుండా జస్ట్ చేసి పడే, ఒక జంప్ ఇంటూ ఇట్, వి లవ్ ఇట్. అట్లా మనకు చాలా ఇష్టం. అట్లా ఇందులో అట్లనే చేశారు. అది మొదటి పాజిటివ్. నేను ఒక పాజిటివ్ చెప్పాలా ప్లీజ్. ఎప్పుడైతే ఇమర్సివ్ క్రియేట్ చేస్తారో, ఇమర్షన్ క్రియేట్ చేస్తారో ఆ వరల్డ్ లోకి, ఆ యూనివర్స్ లోకి, దట్ ఈస్ అ గ్రేట్ పాజిటివ్. ఎక్కడ చేశారు ఇది? ఎక్కడ చేశారు ఇది? మనం ఇది మూవీకి సంబంధించా, నేను జనరిక్ గా చేస్తే బాగుంటది అంటున్నాను. చేసి ఉంటే, ఎందుకంటే చార్మినార్ విఎఫ్ఎక్స్ ఒకటి పెట్టిండు. అవును అవును, ఇమర్షన్. రైట్, వండర్ఫుల్. నెక్స్ట్ పాజిటివ్ వచ్చేసి మనం ఎంతైతే మెచ్చుకుంటామో హీరో ఇంట్రో, మాకు కావాల్సింది ఏంటి మిడ్ షాట్ అంతే, లేకపోతే క్లోజ్అప్ షాట్, సంథింగ్ గే ఆన్ ద ఫేస్, అల్ట్రా క్లోజ్అప్. సో మిడ్ షాట్, క్లోజ్అప్ ఆర్ అల్ట్రా క్లోజ్అప్ చెక్. లైలాలో సంథింగ్ గే ఆన్ ద ఫేస్ చెక్. దాన్ని ఏమంటారు, యూనిటీ అంటారా? అంటే దెర్ ఇస్ నో జెండర్. ఆ జెండర్ యూనిసెక్స్ సెక్స్ అని కాదు, డోంట్ మేక్ ఇట్ వల్గర్. ఇట్స్ అ ఫ్యామిలీ పాడ్కాస్ట్. దేర్ ఇస్ నో జెండర్ అంటున్నా. దెర్ ఇస్ అ వర్డ్ ఫర్ ఇట్. ఏంటంటే
అవసరం ఉన్నప్పుడు ఫెమినిన్ అవ్వచ్చు, అవసరం ఉన్నప్పుడు మాస్కులైన్ అవ్వచ్చు. ఓకే దాన్ని ఒకటి అంటారు, యూనిటీ అంటారు, ఏదో అంటారు. ఓకే అది దట్ ఈస్ వాట్ దే డిడ్ అనిపిస్తుంది. అంటే దట్ ఈస్ లైక్ ఈస్టర్ ఎగ్. అంటే హీరో ఇంట్రో స్టార్ట్ లో ఈస్టర్ ఎగ్ ఏమున్నాయంటే మీకు తెలియదు, తర్వాత స్టన్ అవుతారు మీరు. రైట్ యా నాకైతే ఇవే పాజిటివ్స్ కనిపించినాయి అసలు. మిడ్ షాట్ ఆర్ క్లోజ్అప్ చెక్, సంథింగ్ గే ఆన్ ద ఫేస్ చెక్, ఆ మేట్రిక్స్ లాంటి స్టార్ ట్రెక్ లాంటి గాగల్స్ ఏదైతే వేసారో దట్ వాస్ వండర్ఫుల్. అరే మ్యాడ్, డోంట్ యూ హ్యావ్ ఎనీ పాజిటివ్ కమెంట్స్ ఆన్ ద ఇయర్ స్టడ్స్? ఆఫ్ కోర్స్ ఇవన్నీ పాజిటివ్ కామెంట్స్. నెక్స్ట్ ఏంటంటే ఒక ర్యాండమ్ కార్ బ్యాక్గ్రౌండ్ లో అబ్సల్యూట్లీ చెక్. హూ డజంట్ లైక్ ఎ కార్? ఆఫ్ కోర్స్ ఇన్ ఓల్డ్ సిటీ. యా ఓల్డ్ సిటీలో ఎస్. అదే కాకుండా నడుచుకుంటూ వస్తున్నాడు అంతే. కమాన్, ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తావు నువ్వు? ఎగ్జాక్ట్లీ. నువ్వేమో అడుగుతావు, అరే హీరో అంటే ఓ నిత్యానికి ఏనుగు పైన కూర్చోబెట్టద్దు, నార్మల్ ఇట్లా వస్తుండాలి అక్కడిక్కడి నుంచి అంతే. హీస్ వాకింగ్, హీస్ వన్ ఆఫ్ us. yes, వెరీ డిఫరెంట్ బట్ హీస్ వన్ అమాంగ్ us. అది అంతే కదా. చాలా కష్టంగా చెప్పాలి అది. అవును, ఇలాంటి సినిమాలు చూస్తే సెన్సిటివ్ గా చెప్పాలి, ఆచి మాట్లాడాలి వీటి గురించి. ఈజీ వన్ ఆఫ్ us అది ఒక థైగ్యాప్ కాన్స్పిరసీ. హీస్ అమాంగ్ us. హీస్ అమాంగ్ us, that is sure. Yeah, he's among us. One of us అని చెప్పడానికి he is not. It's a థైగ్యాప్ కాన్స్పిరసీ. It's a huge conspiracy. Yeah. Is he still existing? That's a threat. Yeah. Shallow depth of field, blur. హీరో ఇట్లా భుజం నుంచి ఒక జూమ్ కాల్ లో ఉన్నట్టు బ్లర్ ఉండాలి. ఉట్టి హీరో అన్నా చెక్. డూ యూ థింక్ ఇట్స్ ఓన్లీ హీరో? ఇంకెవరు? విలన్ డాడీ రుస్తుం వాళ్ళ డాడీ. ఎస్, రుస్తుం ఎస్ఐ ఆఫ్ కోర్స్, హీరోయిన్, యా అందరూ. యా బట్ మనం జస్ట్ హీరో ఇంట్రో గురించి బాగా. I am sorry. Yes, I got too excited. Intro is very important. No, చాలా ఇంపార్టెంట్. దానికి వీళ్ళు ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో. అండ్ క్యామోఫ్లాజ్. ఓ ఎస్, క్యామోఫ్లాజ్ అంటే ఎట్లా అంటున్నారు, బట్టలు అండ్ బ్యాక్గ్రౌండ్ షుడ్ బి ద సేమ్. యా, వై నాట్? ఎందుకంటే వీ వాంట్ టు హైలైట్ ద హీరోస్ ఫేస్. అండ్ ఈ హీరో జ్యువెలరీ సాధారణమైన సమాజంలో కలిసిపోతాడు. ఇట్స్ జస్ట్ వన్ అమాంగ్ us అని చెప్పడానికి క్యామోఫ్లాజ్. అది సంజయ్ పార్క్ లో దొరుకుతారు. ఇన్ హిస్ ఫ్రీ టైం సంజయ్ పార్క్ లో దొరుకుతుంటాడు. దట్ ఈస్ ద హీరోస్ నైజం. అది ఇంత సింపుల్ ఉంటాడు. యా అండ్ హీరోయిన్ కి అయితే బియాండ్ వెళ్ళిపోయారు ఇంకా. ఓ మై గాడ్, ఓల్డ్ సిటీలో డైమండ్ అసలు దొరుకుతారు నీకు అలాంటి వాళ్ళు. ఆఫ్ కోర్స్. హీరోకే ఇంత చేశారు అంటే హీరోయిన్ కి ఇంకెక్కువ ఏం చేశారు? 3D బాడీ స్కాన్ చేశారు హీరోయిన్ ది. అబ్సల్యూట్లీ అన్ని యాంగిల్స్ లో చూపించారు మనకి. ఎస్, వీ డోంట్ వాంట్ టు లీవ్ ఎనీ అవయవం అన్టర్న్డ్. నో, పైసలు ఇచ్చినాం ఈ సినిమాలో చేసినకి. వి ఓన్ యూ. ఎవ్రీ స్క్వేర్ ఫుట్, ఇంచ్ స్క్వేర్ సెంటీమీటర్, డెసిమీటర్ బిలాంగ్స్ టు us. ఎస్. సో అన్ని యాంగిల్స్ నుంచి ఒక 3D హోలోగ్రాఫిక్ స్కాన్ చేస్తాం. అబ్సల్యూట్లీ. అది ఎట్లా చేశారంటే దీనికి యాక్చువల్ గా TFI వాళ్ళకి ఇంకా ఆ అవగాహన రాలేదనుకుంటా, కానీ చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. TFIకే కాకుండా లేడీస్ కి కూడా. ఇప్పుడు ఎంత ఘనం స్కాన్ చేశారంటే ఈ పొరిని అన్ని యాంగిల్స్ నుంచి. ప్యారిస్ లో అర్జెంట్ గా ప్యారిస్ లో కూర్చున్న డాక్టర్ కూడా ఈ హీరోయిన్ కి ఫోన్ చేసి, అమ్మా లైలా సినిమా చూసినాను నేను, ఓకే నీ హిప్ బోన్ కొంచెం వీక్ ఉన్నట్టుంది, కాల్షియం అవసరం నీకు, ప్యారిస్కి వచ్చే లేకపోతే ఈ మందులు రాసుకో. ఇప్పుడు ఈ హీరోయిన్ సొంతంగా వెళ్ళి ఇక్కడ అక్కడ డయాగ్నోస్టిక్ సెంటర్ లో చెకప్ చేసుకుంది అనుకో, అక్కడ వాడు ఎట్లాంటి వాడో, వాడికి ఎంత టాలెంట్ ఉందో దాన్ని బట్టి వాడు అరా పావు ఇంత చెప్తాడు. హీరోయిన్ పైసలు బర్బాద్ అయిపోయినాయి, వేస్ట్ అంతా వేస్ట్. కానీ ఒక సినిమాలో నువ్వు ఇట్లా 3D హోలోగ్రాఫిక్ స్కాన్ చేపించినావు అనుకో, ఇప్పుడు ఆ సినిమా ప్రపంచంలో అందరు డాక్టర్స్ చూడగలుగుతారు. వన్ షాట్ మల్టిపుల్ డయాగ్నోసిస్, దట్స్ ఇట్. ఇప్పుడు నీ లివర్ లో ప్రాబ్లం ఉన్నది, నీ కిడ్నీలో ప్రాబ్లం ఉండొచ్చు, అన్ని నీ స్కిన్ కి ఇక్కడ అక్కడ వాట్స్ ఉన్నాయి, దద్దులు ఉన్నాయి, ఇవి ఎట్లా అగరబత్తి పెట్టి కాల్చాలి, ఇట్లాంటి కిట్కలు ఊరికే రావు, ఎవరు చెప్పరు అట్లా. ఇంత క్లోజ్ గా ఒక హీరోయిన్ ని అబ్జర్వ్ చేస్తే గానీ. ఇమాజిన్ చేయి, ప్రతి ఒక్క డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఫుల్ బాడీ చెకప్ చేసుకుంటే ఎంత ఖర్చు అవుతుంది. ఓ గాడ్. ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ దానికి మళ్ళీ పగలపూట తినకుండా ఆకలి పస్తులు ఉండాలి. నాట్ ఫేర్. జస్ట్ డూ అ మూవీ లైక్ లైలా. సింపుల్ అంతే. అండ్ అదే కాకుండా బ్రో, ఇది లేడీస్ కి బెనిఫిట్. ఇది
ఇండస్ట్రీకి బెనిఫిట్ ఎట్లా అంటే ఇండస్ట్రీలో ఉన్న విఎఫ్ఎక్స్ ప్రొఫెషనల్స్ కి ఎస్ 3D బాడీ మోడల్ స్కాన్స్ తీయడానికి ఖర్చు అవుతుంది చాలా. చాలా. ఏ మెటా ఇట్స్ నాట్ ఎ జోక్ బ్రదర్. ఇట్ ఇస్ నాట్ ఎ జోక్ బ్రదర్. గూగుల్ బీమ్ లాంచ్ చేసినంత మాత్రం 3D స్కాన్లు తీయడం మజాక్ కాదు. నో, ఇట్స్ ఏ లాట్ ఆఫ్. నువ్వు హెచ్పి దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళ ల్యాబ్ వాడాలి, హ్యూవెట్ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళ ల్యాబ్ వాడాలి. దెన్ యూ హ్యావ్ టు ఆస్క్ సీమెన్స్ టు ఒక దే హ్యావ్ టు R&D టీమ్ తోటి కూర్చోబెట్టి ఇవన్నీ చేయించాలి. ఇట్స్ నాట్ ఎ జోక్ బ్రదర్. ఇట్స్ నాట్. దాని తర్వాత నువ్వు అన్రియల్ స్టూడియో వాళ్ళ మార్కెట్ ప్లేస్ ఎగ్జాక్ట్లీ మెటా హ్యూమన్స్ అని అక్కడ 3D మోడల్స్ ఉంటాయి, అవి కొనాలి. ఆగ్మెంటెడ్ రియాలిటీ అని ఒకటి ఉంటుంది, ఆ సాఫ్ట్వేర్లు తీసుకోవాలి. ఆల్రెడీ జనాల్ని స్కాన్ చేసినవి లక్షలు పెట్టి కొంటారు జనాలు సినిమాల్లో ఇట్లా స్పెషల్ ఎఫెక్ట్స్ లో వాడడానికి. ఇక్కడ ఫుక్కట్ లో వస్తుంది నీకు. ఈ తెలివే ఉండుంటే, గోల్డ్లతో సహా ఈ తెలివే ఉండుంటే. ఎస్, ఏ హీరోయిన్ ని కూడా నా లైఫ్ లో ఇంత డీటెయిల్ లో నేను చూడలేదు. హీరోయిన్నే కాదు, అన్ఫార్చునేట్లీ ఏ హీరోని కూడా సెకండ్ హాఫ్ లో ఇంత డీటెయిల్ లో నేను చూడలేదు. నువ్వు ఇందాక ప్యారిస్ నుంచి అర్జెంట్ గా అవార్డ్ అన్నావు కదా, దానికి ఏదో చెప్పినావు డైలాగ్. నేను చెప్తా మళ్ళీ, బికాస్ ఇట్స్ అ క్లాసిక్ డైలాగ్. చెవులకి రక్తం వస్తున్నాయి కానీ మళ్ళీ రక్తం తుడుచుకొని మళ్ళీ వినాలి. వింటున్నా. నీ ఛాతీ చూసాక నా ఛాతీ చపాతీ. చెరిష్ ఇట్ బ్రో. Oh yeah, I don't think I have quit chapati by the way officially. నా ఇంకో డైలాగ్ ఉండే, ఆడవేషంలో ఉన్న బీప్ లాగా ఉన్నావు. Oh my god, yes, coming from a woman. And now ఇప్పుడు నా ఒక డైలమా ఉన్నది, ఒక ఎగ్జిస్టెన్షియల్ డైలమా ఉన్నది. Okay, this is a comedy movie. Let us buy it. Okay, let's accept it. Let's be good human beings who encourage other people. Let us try our hardest. నేను ఉట్టి ప్రయత్నించగలను అంతే. I can't be that bogus. నేను నా లోపాలు నాకు చాలా తెలుసు. సో నేను ఉట్టి ప్రయత్నిస్తా. మనిషి బ్రతికే ప్రయత్నం. ఇట్స్ అ ప్రాసెస్. ఇట్స్ నెవర్ అబౌట్ ద రిజల్ట్. ఇట్స్ అ ప్రాసెస్. సో నా పాయింట్ ఏంటంటే, ఒక అమ్మాయి చేత ఒక అబ్బాయి గురించి వాడు అమ్మాయి లాగా ఉంటే ఎంత బాగుంటాడో అని చెప్పించడం, ఇది ఎంత మటుకు న్యాయం ధర్మం గురించి పక్కన పెట్టేద్దాం. పెట్టాలి ఇలాంటి సినిమా. పెట్టగా తప్పదు. కప్పేద్దాం. ఏంటి ఇది అసలు? వాట్ ఈస్ దిస్? అది కూడా ఏంటి తెలుసా, ఆడవేషంలో ఉంటే నువ్వు పలానా యాక్టర్ లాగా ఉన్నావు అనడము, మగ వేషంలో ఉన్నా కూడా నువ్వు పలానా యాక్టర్ లాగా ఉండమనడము 2 సార్లు. అదే అంటున్నాను, ఈ యూనిటీ అన్నది ఇందాకటి ఎత్తికోకుంటున్నా చూడు. రైట్. ఆ వర్డ్ ఏందో నాకు వస్తలేదు. ఈ ఐడెంటిటీ దీంట్లో చాలా నడుస్తుంది. ఇది హిజ్ హర్రు దిస్ దర్రు జర్రు బిర్రు అంతా అయింది. ఒకటి ఉంటుంది యూనిటీ అనేది ఉంటుంది. ఐఎమ్ ఎవ్రీథింగ్, ఐఎమ్ ఆల్ జెండర్స్ అంటారు. ఓహో, నీకు అర్థమైందా? రైట్. పాలీ లేకపోతే దీని ఏదో సింగులర్ ఏదో అంటారు. దీన్ని ఇట్స్ కాల్డ్ ఎ సింగులర్ జెండర్ ఏదో అంటారు. విచ్ మీన్స్ లైక్ ఐ రిప్రజెంట్ మై సెల్ఫ్ యాజ్ ఆల్ జెండర్స్. రైట్, వండర్ఫుల్. 72 pronouns అందరు నేనే. వై నాట్ అది అన్నట్టు. ఆ వర్డ్ వస్తలేదు నాకు మొన్న. లైక్ ఐ బేసికలీ బ్లాక్ అవుట్ ఆఫ్టర్. మాకు రాసి చెప్పండి ఎవరు ప్లీజ్. ఆడబట్టుకుంటారు ప్లీజ్, దండం పెడతా మీకు. బట్ దట్ ఈస్ మై ప్రాబ్లం అనాలో పాయింట్ అనాలో, 2 కలిపి ఒక ప్రాబ్లమాటిక్ పాయింట్ అనాలో ఏమనాలో తెలియదు. వేర్ ఆర్ వి గోయింగ్ యాజ్ అ సొసైటీ? నువ్వు ఎంత చెప్పినా తక్కువ. అదే మనం ఎక్కడ పోతున్నాం అంటే, ఇది ఒక సోషల్ ఇంజనీరింగ్ అలా కూడా అంటే ఇస్ దిస్ నార్మలైజింగ్? ఎందుకంటే 2 ఉన్నాయి నాకు, విచ్ కొంచెం జర ఇబ్బంది కలిగించినాయి. అండ్ ఐఎమ్ 2 ఉన్నాయి అంటే స్టార్టింగ్ లోనే 2 ఉన్నాయి. ఏంది ఇబ్బంది కలిగించినవి అంటే, సరే ఒక వీడిని ఒక బ్యూటిషియన్ చేసిండ్రు, ఐ కెన్ లివ్ విత్ దాట్, నో ప్రాబ్లం. దాన్నేమో ఒక జిమ్ ఇన్స్ట్రక్టర్ చేసిండ్రు, ఐ కెన్ ఆల్సో లివ్ విత్ దాట్. బట్ ఇఫ్ దే వర్ డన్ ఇన్ డిఫరెంట్ మూవీస్, ఇప్పుడు ఈ వీళ్ళిద్దరు ప్రొఫెషన్ ని వీళ్ళ పంచాయతీని ఒక్కటే మూవీలో ఒక కంపారేటివ్ గా పెట్టిండ్రు చూడు. అర్థమైందా? నాకు అక్కడ వస్తుంది ప్రాబ్లం. ఎందుకు ఈ అన్నెసెసరీ, దీని ఏమంటారు, వోకిజం అంటారా? అంటే దిస్ ఇస్ నాట్, ఐఎమ్ నాట్ కంప్లైనింగ్ ద యాక్టర్స్. నాకు రైటర్స్ ది ఈ క్వశ్చన్. రైట్.
వాట్ ఆర్ యూ ట్రైంగ్ టు ఎస్టాబ్లిష్? అంటే ఒక అమ్మాయి జిమ్ నడపగలదు అని ఎస్టాబ్లిష్ అనుకుంటున్నావా? ఒక అబ్బాయి బ్యూటీ పార్లర్ నడపగలడు అని ఒక ఎస్టాబ్లిష్ చేయగలుగుతున్నావు అనుకుంటున్నావా? లేకపోతే వాట్ ఆర్ యూ ట్రైంగ్ టు డూ? అంటే ఇది ఒక ఇట్స్ జస్ట్ అ ఫనీ టేక్ ఆన్ మెన్ అండ్ ఉమెన్ అండ్ ఇది ఒక డార్క్ జోకా? ఈ ప్రశ్నల కంటే ముందు ఇంకో కీలకమైన ప్రశ్న ఉంది. అడుగు, నిన్ను నువ్వు అడుక్కో, నన్ను అడగకు. మీరు అసలు ఏమైనా ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేసి అసలు ఏమన్నా? యా, దట్ ఈస్ ఆల్సో వెరీ ట్రూ. లేదా ఇవాళ సెట్కి వచ్చినామా, ఎన్ని సీన్లు చేయాలి వాళ్ళ సీరియల్ లాగా? అయ్యా జస్ట్ అంతే. కొన్నిసార్లు సెట్కి వచ్చిండ్రా. నా పాయింట్ ఏంటంటే సెట్కైనా వచ్చిండ్రా, పిలిచినా మీరు ఎవరైనా సెట్కి, లేకపోతే ఇంట్లోనే పిలిచి అరే ఇదే మా ఇవాళ మనం తీస్తున్నాం అన్నవా? యా, నేను చెప్తున్నా కదా బ్రో, కళ్ళు మూసుకుంటే నేను ఇమాజిన్ చేయలేకపోతున్నా దీని రైటింగ్ ప్రాసెస్, అది పూర్తి చేయడం పేపర్ మీద. ఓ మై గాడ్, బోగస్. ఈ కళాఖండం ఇలా మొదలయ్యి ఇలా అయిపోతుంది, అది తీసుకెళ్లి ఒక ప్రొడ్యూసర్ దగ్గర పెట్టడము నిజంగా ఫ్లై ఆన్ ద వాల్. నాకు నిజంగా ఉండాలని నేను ఇన్ఫాక్ట్ నేను అదే అనుకుంటున్నా తెలుసా. బోగస్ మనం ఇన్ని స్క్రిప్టులు రాసినాం, ఓకే, ఇది ప్రొఫెషనల్ లిస్టర్స్ మీకు చెప్తున్నాం, మేము చాలా స్క్రిప్టులు రాసినాము. ఆఖరి ఏం చూసినాం రా అంటే ఇది పాడ్కాస్ట్ చూస్తున్నాం. కోవిడ్ దయ వల్ల ఇది ఇక్కడ చేసినాం మేము. ఈ పిత్తులు కంపు నేను చూడడం, నా పిత్తులు కంపు వీడు వాసన చూడడం. దట్ ఈస్ అవర్ లైఫ్. ఆ కంపు మీ దాకా రాలే, అది మా మంచితనం, గొప్పతనం, ఇది మా గొప్పతనం. అది ఇప్పుడు నేను ఒకటి అంటున్నా బోగస్, ఎంత ఫార్ ఫెస్ట్ వెళ్ళిపోతాను యాజ్ ఎ రైటర్. నీకు అదొకటి ఉంటుంది, దట్ నేను ఏదో కొత్తదనం తీసుకురావాలి, ఐ హ్యావ్ టు టెల్ ఏ వెరీ యూనిక్ స్టోరీ అని ఒక పురుగు అయితే ఉంటుంది. ఇది ఉండాలి కూడా. ఇది అనుకోవడం కూడా మనం మంచితనం అనిపిస్తుంది ఇట్లాంటి సినిమాలు చూస్తాక. లేదు, ఇది ఫస్ట్ ఈ సినిమాని తీసుకురా పిక్చర్లోకి. ఇంకా ఒక రైటర్ గురించి అంటున్నాను నేను. ఓకే, వాడు ఏదో కొత్తతనం ఆర్ హీ ఆర్ హర్ సంథింగ్ యూనిక్ గా తీసుకురావాలి, లేకపోతే ఒక పర్సనల్ ఫీలింగ్ ని బయట పెట్టాలి, ఒక ఎక్స్పీరియన్స్ చేయాలి. TFI లో ఉన్న రైటర్లకి ఏం తప్పని ఉంటుంది తెలుసా, ఇవాళ రాత్రి ఏం తిన్నాను నేను, అది ఎగ్జిస్టెన్షియల్ ప్రాబ్లమ్స్ పక్కన పెట్టేసి. కానీ దిస్ ఇస్ ద ప్రాసెస్. మోటామోటి ఇది ఒక యాటిట్యూడ్ ఉంటుంది ఏంటంటే వాట్ ఈస్ ఇట్ దట్ ఐ కెన్ టెల్ డిఫరెంట్లీ. ఇప్పుడు ఆ డిఫరెంట్ గా చెప్పాలి అన్న దురదని గోక్కోడానికి నువ్వు ఎక్కడి వరకు వెళ్తావు? హౌ ఫార్ విల్ యూ గో? హౌ ఫార్ విల్ యూ లెట్ యువర్ సెల్ఫ్ గో? ఎంత అది పైకి వెళ్తావా కిందకి వెళ్తావా అది వేరే విషయం. అది స్టోరీ చూసినా తెలుస్తుంది నువ్వు పైకి వెళ్ళినావా కిందకి వెళ్ళినావా, రైట్? ఇప్పుడు మన ఇద్దరం కనుక మనకి చెప్పిండు బాబు ఇది మ్యాటరు, దీనిపైన ఒక స్టోరీ రాయండి అని చెప్పిండు, ఇది ఒక ఇంటిగ్రిటీ క్వశ్చన్ ఉంటుంది ఇప్పుడు మనకి. అవును, ఇట్లాంటి స్టోరీ రాస్తామా మనం? మన బియాండ్ ఇది, మన కెపాసిటీ బియాండ్. అసలు ఇట్లా ఆలోచించలేం కూడా. యు లాస్ట్ మేట్ హై అంతే. ఇది ఎలాంటి స్టోరీ అంటే యూ లాస్ట్ మీ ఎట్ హై అండ్ నథింగ్ అగేన్స్ట్ ద రైటర్స్, మీరు రాసుకోండి ఇలాంటి స్టోరీ. నాకైతే ఇది అంటలే అంటారు, ఇది ఐ కెన్ నాట్ డైజెస్ట్. ఇది అదే చెప్తున్నా నేను ఇది చూసి ఎవడైనా ఈ సినిమా చూస్తా అరే ఎట్లా చూస్తున్నావురా అంట నేను. అవును, తప్పకుండా అంట, ఎందుకంటే నాకైతే అర్థం కాలే. ఎవడైనా ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ థైలాండ్ లో ఏది పాకుతే తింటారు చూడు, నాకు అప్పుడు కూడా ఇదే క్వశ్చన్ వస్తుంది, అరే ఎట్లా తింటున్నావు వీటిని, పాకుతున్నాయిరా ఇవి, బతుకున్నాయిరా ఇవి, హౌ కెన్ యూ ఈట్ అంట. వాడి గొప్పతనం వాడు తినగలుగుతున్నది, నా లోపం అంటున్నా నేను ఇది చూడండి ఐ కాంట్ సహనే సక్తా. భాష కూడా మారిపోతుంది, లాంగ్వేజ్ వదిలే నా ఎగ్జిస్టెన్స్ ఫెయిల్స్ ఇక్కడ. అవును, ఎట్లా హౌ వావ్ హౌ అంటే ఒక ప్రొడ్యూసర్ దగ్గర వెళ్ళి ఈ స్క్రిప్ట్ నరేట్ చేయడము గట్స్ అంటూ నేనైతే నిజంగా వాళ్ళు దీన్ని చూసి వండర్ఫుల్ చేద్దామా అని చెప్పడం కూడా ఊహించలేకపోతున్నా నేను లిటిల్ అంటున్నా కదా. ఉట్టి ప్రొడ్యూసర్ ఎవడైతే ఉన్నాడో హూఎవర్ ఇస్ ద ప్రొడ్యూసర్ కేవలం ఒకే రీజన్ వల్ల దీన్ని స్పాన్సర్ చేసిండు, విచ్ ఇస్ గట్స్. అది అరే సంకల్పం, నువ్వు చదివినావా, నువ్వు రాసి విషయం ఇది తీద్దాం అనుకున్నావురా, మెచ్చుకుంటా. అరే జస్ట్ ఫర్ యువర్ గట్స్ రా తీసుకో. అసలు నిజంగా అబ్బా బాబా, అసలు నాకు థైగ్యాప్ కాన్స్పిరసీ థియరీ ఏంటంటే ప్రొడ్యూసర్ బ్యాంక్ అకౌంట్ ని హ్యాక్ చేశారు, పైసలు తీసారు, బ్లాక్ మెయిల్ జస్ట్ తీసేశారు,
తీసేసి సినిమా తీసేశారు. తర్వాత చెప్పారు మెల్లగా, ఇదిగో ఇట్లా అయినది, ఈ పైసలు వాపస్ రావాలంటే అమ్ము ఈ మూవీ. ఎగ్జాక్ట్లీ. ఓ యా ఐ మీన్ 1000 ways to the top. అంతే, సహజం. ఏం చెప్పలేం. అంటే నా బాధ ఏంటంటే మనకెందుకు ఈ పిచ్చి అంటుకుంది, ఈ జంబలక్కడి పొంబ పిచ్చి. నా బాధ ఏంటంటే పడేసుకోవడానికి ఇన్ని పైసలు ఉంటే మాకివ్వండి రా. అది రోజు బాధ, అది రోజు ఉండే బాధ. బోగస్ మూవీ పాజిటివ్ ఉన్నా నెగిటివ్ ఉన్నా నాకు ఆ బాధ ఎప్పటికీ ఉంటుంది. కానీ ఏంటంటే ఇలాంటివి చూస్తుంటే జర ఎక్కువ అవుతుంది నాకు. ఈ ఎందుకున్నది మనకి ఈ పిచ్చి? ఎవరైనా అడుగుతుండ్రా అంటే ఇట్లా ఒక ఎక్కడైనా మన ఆర్ వి మిస్సింగ్ సంథింగ్? డెఫినెట్ గా మనం రియాలిటీతో టచ్ లో లేమా? చూడు, ఇది పాగల్తోనే ఆగలేదు. ఇది పాగలే అనుకుంటే పాగల్ వాస్ స్టిల్ ఫైన్. అట్లా అనకు, ఇట్ వాస్ బ్యాడ్ యాక్టింగ్. నో అట్లా అనకు బ్రో. కలికాలము నువ్వు అట్లా కొట్టుకోపోకు దాంతో. ఓకే, పాగల్ తర్వాత లైలా రాగానే పాగల్ ఓకే అనడం, నో, దట్ ఇస్ నాట్ రైట్. అంటే ధర్మం కాదు అది. నేను ఇన్ కంపారిజన్ అంటున్నా. అట్లా చేయొద్దు. మన టాలరెన్స్ లిమిట్లని వాటితో ఆడుకోవడానికి ఇట్లా చేస్తున్నారు అనిపిస్తుంది నాకు. అదైతే కరెక్ట్. పాగల్ని ఓకే అనేదాకా తీసుకురావాలి వీళ్ళని. కరెక్టే కదా సార్? అంతే అంతే. రేపెల్లుండి ఇంకో యూ విల్ నార్మలైజ్ పాగల్ అది బై లైలా, అది అండ్ దాని తర్వాత లైలాని నార్మలైజ్ చేస్తారు. పాగల్ లైలా, అరే పాగల్ లైలా సలే అంటుండ్రు అది ఒక్కొక్కళ్ళు. నా ఇష్యూ ఏంటంటే నువ్వు ఓ పాగల్ తీస్తున్నావు, ఓ లైలా తీస్తున్నావు, ఇవన్నీ కాదు. నా కాన్స్పిరసీ ఎక్కడ ఇరుక్కుందంటే అన్ని ఒకరితోటే తీస్తున్నా. అది ఇప్పుడు వీడు తీస్తుండా లేకపోతే తీపిస్తుండ్రా, ఆర్ హీఈస్ ద ఈజియర్ బేటా, ఏంది అది? లేకపోతే మత్తెక్కిచ్చి ఒప్పుకోపిస్తున్నా. డస్ హీ ఈవెన్ నో? అసలు మనిషికి తెలుసా పాపం నాతో ఇవన్నీ చేపిస్తుండ్రు అని? అంటే ఈజీ హైజాక్ట్. వి డోంట్ నో. ఇస్ ఇట్ ఎ బయో వార్ ఆర్ బయో ఎక్స్పెరిమెంట్ ఏదైనా? అంటే TFI లో ఏదైనా హ్యూమన్ రైట్స్ ఇష్యూ నడుస్తుందా? మనం వీళ్ళని కాపాడాలా? తెలియదు మనకి. ఇస్ ఇట్ ఆల్ ఐ మీన్ ఇస్ టైగర్ ఫర్ సేవింగ్ ద వరల్డ్? మేబీ. హ్యాష్‌ట్యాగ్. కానీ నాది ఒక సిన్సియర్ విన్నపం బ్రో. చెప్పు ప్రొడ్యూసర్స్. దీని తర్వాత కూడా నాకు సిన్సియారిటీ పైన నమ్మకం పోయింది చెప్తున్నా కదా. ప్రొడ్యూసర్లు ఈ ఎపిసోడ్ చదవండి. ఈ ఎపిసోడ్ వింటున్నారంటే దయచేసి అనానిమస్ గా మాకు రాసి చెప్పండి, ఎలాంటి సందర్భాలలో మీరు ఇలాంటి స్క్రిప్ట్స్ ని ఓకే చేస్తారు. నాకు అది తెలియాలని ఉంది. అంటే అది ఎలాంటి సందర్భం ఉండాలి, మీరు ఆ సందర్భంలో ఎక్కడ ఉంటారు, ఆ టైం ఏంది, ముహూర్తం ఏంటి, అంటే ఎవ్రీడే ఉంటారా లేకపోతే వన్స్ ఇన్ వీక్ ఉంటారా? అంటే గ్రహాలు ఒక విధంగా ఉంటేనే మీరు ఇలాంటిది ఒప్పుకుంటారా, అంగీకరిస్తారా? అది మాకు నిజంగా రాసి, అండ్ ఏ బ్రాండ్ కూడా చెప్పండి మాకు. డెఫినెట్ గా మాకు ఆ బ్రాండ్ పేరు కావాలి. వి నీడ్, ముझे वो मजा चाहिए. yes oh my god. ఇంకేనా పాజిటివ్స్ ఉన్నాయా బోగస్ నీకు? రైటింగ్ లో పాజిటివ్ బ్రో. లిరిక్స్ లో వీళ్ళకి ఎంత ఇన్స్పైర్డ్ ఉన్నారు, ఎంత లిరిక్స్ మీద గ్రిప్ ఉన్నది అదే తెలుస్తుంది. చెప్పు. మనం ఎప్పుడు మెచ్చుకున్నది ఏంటి? నామజపం. మళ్ళీ మళ్ళీ అదే పదాన్ని నామజపం చేసినామంటే వి లవ్ ఇట్. గాఢంగా విసులు 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 విసులు, పగులు 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 పగులు. ఇందులో ఎంత పోయట్రీ ఉందో. నీకు తెనాలి రామకృష్ణ గుర్తుకొస్తున్నాడు, ఆయన నాకు వేమన గుర్తొస్తుంది. అయ్యా, నాటీ సోను, టచ్ మీ సోను. ఇది శాపం తాపం కోపం పాపం అయితే దట్ వాస్ ద చెరీ ఆన్ ద కేక్. ఇచ్చుకుందాం బేబీ 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 బేబీ, రెచ్చిపోదాం బేబీ 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 బేబీ. ఆ వర్డ్ ప్లేలో నీకు మెటఫోర్ కనిపిస్తుందా? అదే కాదు అంటే ఒకటే వర్డ్ ప్లే అంటే వర్డ్స్ వాడిన అనుకోకండి, జస్ట్ వర్డ్ ఒకటే వర్డ్ ప్లే, దట్స్ ఇట్. ఇట్స్ నాట్ ఎ టీమ్ గేమ్. నో, అదే చాలలేదు అంటే దాసు దాసు క్లాసు మాసు బాసు, ఇంత పాసిబిలిటీ ఉంటుందా? నేను నెవర్ ఊహించుకొని ఉండవు. నేను ఐ థాట్ ఈ ఆర్ట్ ఉట్టి క్యారెక్టర్ల పేర్లు చెప్పడంలోనే అయిపోయింది అనుకున్నా. కానీ ఈ లెవెల్ ఆఫ్ వర్డ్ ప్లే ఈవెన్ పాటలు లిరిక్స్ లో వస్తుందని ఐ నెవర్ సా. అసలు సిరివెన్నెల ఇస్ నథింగ్ ఇన్ ఫ్రంట్. నథింగ్. సిరివెన్నెల, హూ ఇస్ ఇట్? హూ ఇస్ హి? యా, క్లోజ్, షట్ ద డోర్ ఆన్ హిస్ ఫేస్. ఇంకోటి ఏంటంటే నాకు అనుమానం, సిరివెన్నెల లెఫ్ట్ ద బిల్డింగ్. ఓ yes, he left the profession in fact. ఇది వినదాత. యా, నాకు ఇంకో అనుమానం ఏమొచ్చిందంటే, ఒరే సినిమా మనం ఎలాంటిది తీస్తున్నామా
చూసే వాళ్ళకి ఎలాంటి రోగాలు అంటుకుంటాయా, ఇవి కాదు మనకు కావాల్సింది. ఎట్లా తీసినా సినిమాలో ఉన్న ప్రతి క్యారెక్టరు ఫ్లవర్ స్టార్ ఫ్యాను, పౌడర్ స్టార్ ఫ్యాను అని ఇట్లా చెప్పేద్దాం. ఫ్యాన్స్ చూసుకుంటారు. ఎలాగో ఫ్యాన్స్ వ్యతిరేకంగా రారు కాబట్టి మనం ఎంత దరిద్రంగా తీసినా ఈ క్యారెక్టర్ ఫ్లవర్ స్టార్ ఫ్యాను, ఈ క్యారెక్టర్ పౌడర్ స్టార్ ఫ్యాను, ఇంకో క్యారెక్టర్ ఇంకో స్టార్ ఫ్యాను అని చెప్పేస్తే దట్స్ ఇట్, చేదుల్పుకో, వి ఆర్ డన్. ఒప్పుకుంటా బోకస్. నేను అంటే ఇదే ఉద్దేశం ఉండేనా వాళ్ళకి? నన్ను అడుగుతున్నావు నేను అక్కడ ఉన్నట్టు. క్వశ్చన్ టు ద యూనివర్స్. ఇంకెవరు లేరు ఇక్కడ స్పెషల్ గెస్ట్ మాట్లాడు. స్పెషల్ గెస్ట్ అరే నువ్వు పోవచ్చు కదరా నువ్వు ఎక్కడికైనా, ప్లీజ్. ఎందుకు ఎప్పుడు ఇక్కడ కూర్చుంటావు ఫ్రీగా సమోసాలు తినుకుంటా? అన్ఐరానికలీ బ్రో, వెటకారం లేకుండా చెప్తున్నా, నాకు నచ్చిన మూమెంట్ ఒకటి ఉంది ఈ సినిమాలో. నువ్వు నమ్ముతావా నమ్మవు కానీ నేను నమ్ముతా. ఒక మూమెంట్ వాళ్ళు ఈ మూవీ తీసిన తర్వాత నేను ఏదైనా నమ్ముతా. అదే మూమెంట్ తెలుసా? జగదేక వీరుడు అతిలోక సుందరిలో జయ చిరంజీవి పాట పెడతారు చూడండి. దట్స్ వాట్ ఐ లైక్డ్. వెన్ ద ఫాదర్ ఇన్ లా గెట్స్ అప్ కదా, వాళ్ళ ఫాదర్. అది కూడా కాదు, జస్ట్ ఆ పాట పెట్టిన టీవీలో చూపిస్తారు చూడ పాట, లిటరల్ ఆ పాటనే. ఎందుకు ఖైదీ నచ్చలేదా? లేదు, నాకు ఇది ఎస్పెషల్లీ చూస్తే నేను మర్చిపోయా, నాకు మళ్ళీ గుర్తుకొచ్చింది. అరే జగదేక వీరుడు అతిలోక సుందరిలో మస్తు మూమెంట్ ఉండేది. హీరో ఇట్లా, ఇదే ఇన్సెప్షన్ బోగస్. అది ద హోల్ మూవీ వాజ్ మేడ్ టు ప్రమోట్ రీ-రిలీజ్ ఆఫ్ జగదేక వీరుడు అతిలోక సుందరి. నీకు అర్థం కాలేదు, రైట్? దిస్ ఈస్ వెరీ అడ్వాన్స్ లెవెల్ ఆఫ్ అడ్వర్టైజింగ్ ఇది. కానీ ఆ పాట ఫుల్ గా ప్లే చేస్తుంటే యూ వుడ్ హావ్ సేవ్డ్ అనదర్ 5 minutes ఆఫ్ టార్చర్. అంటే సుఖంగా చూసుకున్నాడు. మర్చిపోయాను నేను ఆ పాటలో ఎంత బాగా అది పేస్ట్ చేశారు. ఆ ఎమోషనాలిటీ, ఆ హీరో ఇట్లా కొండల మధ్య నుంచి పడిపోతుంటే అరే ఏమవుతుంది, వాట్ విల్ హ్యాపెన్ టు ఏమవుతుంది వీడికి అని చెప్పి ఆ కంగారు. ఇది క్లైమాక్సా, యాంటీ క్లైమాక్సా? అవన్నీ గుర్తుకొచ్చాయి నాకు చూసి. దట్ వాజ్ మై ఒక్క నచ్చిన మూమెంట్. అది నాకు నేను జెన్యున్ గా చెప్తున్నా, ఒక్కటే నచ్చిన మూమెంట్ ఏంటంటే రుస్తం వాళ్ళ అమ్మ తిడుతుంది చూడు, నీకు ఇంకో అమ్మాయి నచ్చిందా, చంపేస్తాను నిన్ను, అది ఇది అనుకోడు. వాడు వెనకాల పడుతుంది, వాడు భయపడి ఇల్లంతా ఉరికి వాడు డోర్ బంద్ చేసుకుంటాడు. అవును. విష్ కాష్ ప్రొడ్యూసర్స్ డిడ్ దట్ టు హూస్ ఎవర్ ఇన్వాల్వ్డ్. అది కూడా ఎందుకు నచ్చుంటుంది అంటే ఆ రుస్తం క్యారెక్టర్ కి కాస్ట్ చేసిన యాక్టర్ మంచి యాక్టరు, వాళ్ళ మదర్ మంచి యాక్టర్, ఆరంభం మదర్, క్వింటెసెన్షియల్ మదర్. మళ్ళీ కానీ రుస్తం చేసిన యాక్టర్ నెగటివిటీ చేసిన, నెగటివిటీతో పాటు కొంచెం తీసుకురావాలన్నా బాగా తీసుకొస్తాడు. సో అదొక్కటే కొంచెం మంచి కాస్టింగ్. ఏదో ఏమంటారు గులాబ్ జామున్ లో ఏదో ఆంగ్లంలో ఒక సామెత ఉంది, అ బ్రోకెన్ క్లాక్ ఈజ్ ఆల్సో రైట్ ట్వైస్. అది కానీ అన్ఫార్చునేట్లీ దే వర్ రైట్ ట్వైస్ ఓన్లీ వన్స్. అదే చెప్తున్నా కదా, ఇది ఎట్లా అంటే పాడైపోయిన ఉప్మాల జీడిపప్పు తిన్నట్టు. ఎప్పుడో ఇట్లా ఆరా జీడిపప్పు వచ్చిందంట, దానికి ఖుషి అయిపోవాలి మనం. అంతే. నా ఇంకో చాలా పెద్ద పాజిటివ్ ఏంటంటే అసలు ఎంత ఈ సినిమా ఎంత ఆర్గానిక్ గా ఉంది, ఎంత న్యాచురల్ గా ఉంది అని చెప్పడానికి ఈ సీన్ ఒక ఉదాహరణ. సోనుగాడు మోహము నూనె పోస్టర్ల మీద పెడతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సోను స్క్రీన్ పైన ఉన్నాడంటేనే ఇట్ ఈస్ ఆర్గానిక్ అండ్ న్యాచురల్. ఆఫ్ కోర్స్. జస్ట్ లైక్ ఎట్లయితే దిస్ ఈస్ వర్జిన్ ఆలివ్ ఆయిల్ అని చెప్పి ఫేక్ అడ్వర్టైజింగ్ చేస్తారు, ఇట్ ఈస్ దాట్. సో సోనుగాడు మొహం ఎట్లయితే నూనె పోస్టర్ మీద పెడతారో, ఆ పోస్టరు పాంప్లెట్లు పంచగానే దాన్ని చూడగానే అరే ఇది సోనుగాడు నూనె తీసుకుందాం పదా అని చెప్పి ఎంత ఆర్గానిక్ గా అందరు ఇట్లా ఉరుకుతారో. అసలు అరే సోనుగాడు పోస్టర్ ఉన్నాడా, అరే బజ్జీలు ఇద్దాం పదా, బండి పెడదాం పదా, జస్ట్ బజ్జీలేనికి, అరే నూనె లేని బతుకోగా బతికేనారా అన్నట్టు అదే ఒక ఫీలింగ్ తో, ఒక ఇమోషన్ తో ఎట్లయితే ఎగబడి నూనె కొనుక్కున్నారో చాలా కన్విన్సింగ్. ఓవర్ కాన్ఫిడెన్స్ కి నేను ఐ టిప్ మై హ్యాట్. చాలా కన్విన్సింగ్ ఉంది నాకు అది. నేను క్రిస్టోఫర్ నోలన్ సినిమాలో కూడా ఇంత కన్విన్స్ గా ఎప్పుడు నేను నాకు అనిపించింది నూనె కొనుక్కోవాలి. నేను ఇన్ఫాక్ట్ వెళ్ళిపోయాను నేను మొత్తం మా సొసైటీలో ఉన్న 1002 ఫ్లాట్స్, ఒక్కొక్క ఫ్లాట్కి వెళ్ళి నూనె కావాల అడిగి మరి ensuring I stretch the buying process of Nuna more to 4 days 5 days. వెళ్ళిపోయినా నేను. I said like మూవీ మళ్ళీ చూసుకుంటా. ఒక చాలా ఆర్గానిక్ రియాక్షన్, వెరీ ఆర్గానిక్. ఇన్ఫాక్ట్ ఎప్పుడైనా యాడ్ చూస్తున్నప్పుడు
ఇలా అంటారు ఈ క్రీమ్ రాసుకుని తెల్లగా అయిపోతారు అని. యా లైక్ దట్స్ అరే నల్లగా ఇంత నల్లగా ఉండడం ఒక బతికేనా, వెంటనే పోయి ఆ క్రీమ్ కొనుక్కోవాలని చెప్పి ఉరుక్కుంటూ వెళ్ళిపోతాను నేను. ఈ సినిమాలో కూడా చూపించారు. యా అంతే. ఇట్ ఈస్ రియాలిటీ బోగస్. యా మనకు తెలియని వీఆర్ డిస్కనెక్టెడ్ టు రియాలిటీ. ఇది నేను నా గుణపాఠం ఇప్పుడు అయిపోతున్నా, మళ్ళీ అడిగిన అంటే చెప్పు ఇది కొడతా నేను. లేదు ఉంచు తర్వాత. లేదు ఇప్పుడు చెప్తున్నా, నా వల్ల కాదు, తర్వాత కాదు, నా వల్ల రియాలిటీతో డిస్కనెక్ట్ అయి ఉన్నాం మనం. అవును చాలా. అది తెలుసుకోవడానికే చూడాలి లైలా. యా ఐఎమ్ టెలింగ్ దట్. పీక్ నైట్ మేర్ ఫ్యూయల్ నాకేమనిపించింది అంటే ఈ సినిమాలో ఇది చాలా పెద్ద హై బార్. ఇది ఇంత నైట్ మేర్ ఫ్యూయల్ లో పీక్ టచ్ అవ్వడం అనేది దట్స్ క్రేజీ. అసలు అచీవ్మెంట్ అది. ఈ నల్లగా ఉన్న పోరి ఫుల్ కెమికల్ రియాక్షన్స్ చేసి బ్రేకింగ్ బ్యాడ్ చేసి దాన్ని ఇట్లా పంపిస్తారు బయటికి. ఆ ఫేస్ తో ఎప్పుడైతే ఫస్ట్ బయటకు వస్తుందో ఆ లేయర్ల మేకప్ తో క్లోజ్ అప్ లో చూపిస్తారు చూడు ఆ ముఖము. అది నాకైతే అది ఒరే ఎందుకురా ఇంత క్లోజ్అప్ లో చూపించే అవసరం ఉన్నదా? లెన్స్ మర్చిపోయినరు వామ్మో, వాళ్ళు వేరే లెన్సులు మర్చిపోయిన బడ్జెట్ లో తీయాల్సి ఉండే మూవీ బోగస్. నీకు కష్టాలు అర్థం కాదు ఇలాంటి మూవీలు తీయడంలా. రాత్రి కూడా కళలు వచ్చే అంత ఉన్నది ఆ ఫేస్. అవును, ఓ గాడ్, మరి దట్ వాస్ ద ఇంటెంట్. నువ్వు పడుకుంటే కూడా మర్చిపోద్ది మూవీ. ఎస్ నువ్వు కొంతసేపు అరే చాలా హైబతున్నా నేను బయటకు వెళ్తా, ఐ నీడ్ సమ్ ఫ్రెష్ ఎయిర్ అని చెప్పి కళ్ళు మూసుకుంటావు చూడు, అప్పుడు కూడా నీకు మూవీ గుర్తు రావాలి. అవును. లేకపోతే ఎన్ని క్లోజప్లు పెట్టిండ్రు చూసినావా? వాడు గొర్రెల మధ్యలో ఉన్నప్పుడు క్లోజప్ పెట్టిండ్రు. ఆ రుస్తుం గాడు ఉంటే వీడు మందు తాగుతుంటే క్లోజప్ పెట్టిండు. ఎస్ఐ గాడు మందు తాగుతుంటే ఆఫ్ కోర్స్ ఎస్ఐ గాడికి లంచం ఇవ్వడానికి వాడు వచ్చినాడు కూడా క్లోజప్. వాడి క్లోజప్ ఎందుకో నాకు తెలియదు. ఉండాలి వాడికి మంచం పైన వాడు పెళ్ళం పడుకున్నారు, ఓ పెళ్ళం క్లోజప్ ఉండాలి. హీరోయిన్ ఎందుకు క్లోజప్ పెట్టిందంటే అసలు హీరోయినేనా అని డౌట్ వచ్చే వరకు నీ క్లోజప్ ఉండే. హీరోయిన్ నువ్వు చెప్పినప్పుడు నేను 3D హోలోగ్రామ్ టెక్నాలజీ చెప్పినావు చూడు, అంటే హీరోయిన్ ని పూర్తిగా ఎప్పుడు చూపిలేదు. తొడలు క్లోజప్, హీరోయిన్ క్లోజప్, అవయవాల్ని చూస్తున్నాం. అదే నీకు మైక్రోస్కోపిక్ విజన్. ఇదో మైక్రో లెన్స్ లో ఫోన్లలో వచ్చేస్తున్నాయి. వై నాట్ ఇన్ మూవీస్? అది ఎంత వీళ్ళ ఫిల్మ్ మేకింగ్ లాంగ్వేజ్ లో ఎంత దిగిపోయిందంటే హీరోయిన్ కాదు, హీరో చీర కట్టుకొని వచ్చిన అవయవాలకే పోతాయి. అవయవాలు ఇదో వీడు మొగాడైనా అవయవాలకి పోతాయి. ఇంత కష్టపడి మేకప్ చేసి హీరోయిన్ లాగా చూపిస్తున్నాం మనము. క్లోజప్ లో చూపిద్దాం, మన ఎఫర్ట్ చూపిద్దాం. అది చూపించాలి కదా, అరే మన సినిమా మనం చూపించకపోతే ఇంకెవరు చూపిస్తాడు? అంతే షార్ట్ క్లోజప్స్. ఆఫ్ కోర్స్ సినిమా రూల్స్ ఏంది? వీఆర్ ఆల్రెడీ బ్రేకింగ్ రూల్స్. అది ఒక లెక్కనా? సినిమా రూల్స్ మనం బ్రేక్ చేయకుండా పాత్ బ్రేకింగ్ సినిమా, పాత్ బ్రేకింగ్. ఇన్ఫాక్ట్ పాత్ క్రాషింగ్, పాత్ ఎండింగ్ అంటారు. దీని తర్వాత ఎవరికైనా జర మూవీ మేకింగ్ క్వాయిస్లు ఉన్నాయంటే దట్ షుడ్ డై. నిజంగా నో మోర్ కాంపిటీషన్. యూ కాంట్ కంపీట్ మీ. దట్స్ ద మెసేజ్. అది నన్ను ఛాలెంజ్ చేయకు, ట్రై కూడా చేయకు, ఆలోచించకు. అది ఇది ఉట్టి ట్రైలర్. పాగల్ తీసిన ట్రైలర్, అది లైలా తీసిన అది కూడా ట్రైలరే. ఇక ముందేం వస్తుందో నువ్వు గెస్ కూడా చేయలేవు. నో యూ కాంట్ మ్యాన్. ఐ హోప్ సమ్ డే ఉట్టి ట్రైలర్ తీస్తే బాగుంటుంది. మొత్తం సినిమా తీసేవాళ్ళు. ఐ జస్ట్ వాంట్ టు సీ ఓన్లీ ట్రైలర్. నువ్వు ఇది తట్టుకున్నావంటే అప్పుడు నేను యూ గివ్ మీ తట్టుకుని నాకు రాసి చెప్పు, అప్పుడు నేను మూవీ తీస్తా. నిజంగా ఐ వాంట్ దట్ డే టు కమ్. కానీ కెమికల్ రియాక్షన్స్ చేసి ఆ పోరిని తెలుపు చేయడము అదే నైట్ మేర్ ఫ్యూయల్ ఉండే అంటే దానికి క్లోజ్ సెకండ్ లైలా ఎప్పుడైతే సెకండ్ హాఫ్ లో ఒక ఐటమ్ సాంగ్ లో డాన్స్ చేస్తుంది చూడు, ఓ గాడ్, అసలు ఈ రెండింటి మధ్యలో నాకు ఒక అది చూడగానే నాకైతే రుద్రవేణ కూర్చొని నేను సైతం ఎందుకు బతుకున్నాను నేను అని అట్లా ప్రశ్నించుకుంటున్నాను నేను అసలు నిజంగా. ఐ రిమెంబర్ స్లీప్ వాకింగ్ టు టెర్రస్. ఓ చివరి దాకా అంటే వైల్ ద సాంగ్ వాస్ ప్లేయింగ్, రైట్ ఐ థింక్ ఐ స్లీప్ వాక్ టు టెర్రస్. మా 9th ఫ్లోర్ ఉంటుంది. తర్వాత వాచ్మెన్ పట్టుకొచ్చాడో ఏదో అయింది, రైట్, ఎగ్జాక్ట్ గుర్తులేదు. బట్ ఐ వాజ్ ఆన్ ద టెర్రస్. ఆల్ ఐ కెన్ సే ఇస్ ఐ వాజ్ ఆన్ ద టెర్రస్. అది ఏం డాన్స్, అది మేము చూడాలి. ఓకేనా, ఇంకో పాయింట్ ఉన్నది. వై స్లీవ్లెస్? ఇఫ్ యు ఆర్ గోయింగ్ డీప్,
లెట్స్ గో, ఐ విల్ గో ఫుల్ రిటార్డ్. ఓకే, వై స్లీవ్లెస్? హూ నోస్ వీళ్ళతో వై? వీళ్ళు ఎలా ఆలోచిస్తారో, యా, లైక్ వీళ్ళకి ఏం ఇష్టమో ఏం నచ్చుతాయో వీళ్ళని కలిసినా కూడా నేను అడగడానికి చాలా భయపడతాను. నేను ఐ డోంట్ నో, యా, ఐ డిసపియర్. నాది ఏంటంటే వై ద నీడ్ టు షో హర్ సెక్సీ? ఎవరు, లైలానా? యా, నువ్వు ఒక సెక్సీని చూపిస్తున్నావు హీరోయిన్ని. ఐ డోంట్ నో వాట్స్ హర్ నేమ్, నాకు తెలియదు. అది సెక్సీ కూడా మించిపోయింది, అది బయాలజీ. అది యా, ఇట్ ఇస్ బయాలజీ. ఓకే, లెట్ us put it this way. దాన్ని ఒక కేస్ స్టడీ చేస్తున్నాం. ఫైన్. వై హర్? యా, వై కాంట్ వై నాట్ ఫోకస్ ఆన్ కామెడీ? యా, వై ఫోకస్ ఆన్ సెక్స్ క్వశ్చన్? అదేమంటారు, బ్యూటీ క్వశ్చన్, ఆన్ స్క్రీన్ బ్యూటీ క్వశ్చన్ ఎందుకు? అండ్ బిఫోర్ ఆల్ దిస్, వై స్లీవ్లెస్? నేను చెప్పాలా? రెండు వర్డ్స్ చెప్పు. స్కింకీ బాస్టర్డ్స్. ఎగ్జాక్ట్లీ, దట్స్ ఇట్. ఎగ్జాక్ట్లీ. వియర్డ్ ఫెటిష్. నా థింకింగ్ ఏంటంటే, హౌ ఆక్వర్డ్ వర్ ద అదర్ పీపుల్ ఫీలింగ్? ఈ ఎస్ఐ శంకర్, అండ్ హీ వాస్ కమింగ్ ఫ్రమ్ మూవీస్ లైక్ యానిమల్, అవును, అండ్ తాండేల్, వేర్ హీ స్టిల్ లుక్డ్ గుడ్. యా, యా, తాండేల్లో ఎస్ఐ శంకర్ వాజ్ సేవింగ్ గ్రేస్ అనిపించింది. yes, ఇట్ వాజ్ రైట్ ఫాదర్ క్యారెక్టర్, లైక్ వెల్ మేడ్, లైక్ వాట్ ఎవర్. Now you make him fall for Laila and remove the comedy out of it. Yeah. నీకు ఎక్కడైనా కామెడీ తగిలిందా? కామెడీయా? నాకు ఐఎమ్ ద జోక్ అనిపించింది. ఆఫ్ కోర్స్ అక్కడ ఉంది కామెడీ. ఇట్ వాజ్ అ మాకరీ. ఎస్, వాళ్ళు థియేటర్లో వెనకాల నుంచొని వెన్ పీపుల్ ఆర్ సఫరింగ్ కదా, హిట్లర్ నవ్వుకు ఆష్విట్స్. యాక్చువల్లీ యా, అది అయి ఉంటుంది. ఆష్విట్స్. ఇట్స్ ఐ కెన్ ఓన్లీ థింక్ ఆఫ్ దట్. ఇదిగో అదే. ఒకవేళ నేను ఎప్పుడైనా, లెట్ మీ పుట్ మై సెల్ఫ్ ఇన్ ద షూస్, ఇఫ్ ఐ ఎవర్, నేను ఎప్పుడైనా ఇలాంటి ఒక చిత్రం తీసినాను అనుకో, ద సోల్ రీజన్ ఇస్ టు టార్చర్ సంబడి. నిజంగా. సో అదే చేసుంటారు థియేటర్లలో, వీళ్ళు రియాక్షన్స్ రికార్డ్ చేసుంటారు. అండ్ పొరగాళ్ళు అప్పుడప్పుడు నిద్రపోవడం కష్టం అంటే కొన్ని ఘనకార్యాలు చేసి తొందరగా నిద్రపోవాలంటే వీళ్ళు ఈ రికార్డింగ్లు వాడతారు. అండ్ నాకు ఇంకోటి, బయట నుంచి థియేటర్ బయట ఏమంటారు సర్వేలెన్స్ కెమెరా పెట్టి దే వుడ్ హావ్ సీన్ పీపుల్ బ్లీడింగ్ ఫ్రమ్ దేర్ నోస్, ఇయర్స్, ఐస్ అండ్ ఆల్, అండ్ దే వుడ్ హావ్ లాఫ్డ్ ఈవెన్ మోర్. అవును, అంటే ఇట్ ఈస్ అన్ ఈవిల్ వీ కెనాట్ ఇమాజిన్. యా, అంటే నువ్వు హౌ డార్క్ షుడ్ యు బీ? వి కాంట్. ఒక మాస్ టార్చర్ మెకానిజం క్రియేట్ చేయడానికి హౌ డార్క్ యూ షుడ్ బీ? నిజంగా దీనికి మన సమాధానం రాదు, ఎప్పుడు రాదు మనకి. ఇట్ ఈస్ అంతా మన పైత్యం, ఇది ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ అవర్ లీగ్ అంతే. యా, సో మళ్ళీ వద్దాం ఈ సినిమాలో. ఏది మళ్ళీ చూద్దామన్నావా వద్దామన్నావా? చూద్దామని ఎప్పుడు అనలేదు. బ్రిలియంట్ లాజిక్ కూడా ఉన్నది. సోనుగాడు ఇంటర్వెల్ టైంలో ఎట్లా, అరే నువ్వు పారిపోరా అంటే, పారిపోతే అన్ని వదిలేసి పారిపోయాడు అనుకుంటారు అంటాడు. కనిపిస్తే చంపేస్తారు అంటున్నారు, కానీ కనబడకపోతే అంటాడు. మరి కనబడకపోతే పారిపోయారని అనుకుంటారు కదా ఎవడైనా. ఇట్ వాజ్ ద సేమ్ థింగ్ తెలుసా. నాకేందంటే ఎంత ఫోర్స్ అనిపించిందంటే, ఈ మొత్తం లైలా క్యారెక్టర్ పారిపోతే పిరుకోడు అనుకుంటారు, నేను పిరుకోడునా, నేను తప్పు చేయలేదు, నేనే తప్పుకు ఒప్పుకుంటున్నా అనుకుంటారు అన్నప్పుడు దాక్కుంటావా? అది హౌ ఇస్ దాక్కోవడం ఎనీ డిఫరెంట్ ఫ్రమ్ పారిపోవడం? ఎగ్జాక్ట్లీ. హౌ ఇస్ ఇంపాస్టర్ బీయింగ్ అన్ ఇంపాస్టర్, హౌ ఇస్ ఇట్ ఎనీ బెటర్ దెన్ ఇది? అసలు కనబడకపోతే పారిపోయారు అనుకుంటారు, ఇట్లా అనుకుంటారు, అట్లా అనుకుంటారు. సో ఏం చేయాలి? చీర కట్టుకొస్తా. బ్రెయిన్ వేవ్. అది బ్రెయిన్ వేవ్ కాదు, ఇట్స్ కాల్డ్ బ్రెయిన్ ఫ్రీజ్. అది యా, బ్రెయిన్ ఫేడ్. యా, స్టీవ్ స్మిత్, లెజెండ్. ఎస్. ఓ గాడ్. సో నౌ ఐ విల్ స్టెప్ మళ్ళీ ఒక 10 steps బ్యాక్ వద్దాము ప్లీజ్. యా, వై వాజ్ హీ థ్రెటెడ్? వాడి పార్లర్ని ఇరుగ్గొట్టారు, వాడికి అనిపిస్తే వాడిని లేపేస్తారు, చంపేస్తారు. బట్ వై వాడిని చంపడం వరకు ఎందుకు వచ్చింది? బికాస్ హీ ఎండోర్స్డ్ నూనెనా? రైట్. ఈ ఎస్ఐ బర్బాద్ చేసిండు, ఎస్ఐ కాపురాన్ని. ఓకే. అండ్ ఆ నూనె దాంట్లో వాడు ఇరుక్కుపోయాడు ఆ స్కామ్ లో అని చెప్పి. ఓకే. నా క్వశ్చన్ ఏంటంటే, వీడికి ఇంత లోకల్ సపోర్ట్ ఉన్నదా? చాలా. దెన్ వై ఈస్ హీ స్కేర్డ్? వీడికి అగేన్స్ట్ ఉన్నది ఇద్దరే. యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇద్దరు కూడా కాదు, ఒక్కడే. ఎవడు వాడు? ఆ ఎస్ఐ శంకర్. ఎస్.
సెకండ్ థింగ్ ఏంటంటే ఆ రుస్తం గాడికి ఇంకేదో ప్రాబ్లం ఉన్నది, వీడు చీట్ చేశాడు నన్ను ఈ నల్లగున్న దాన్ని, కానీ అప్పటికి వాళ్ళ అమ్మ చెప్పేసింది, అరే వాడు చెప్పడానికి ట్రై చేస్తూనే ఉన్నాడు రా, సో మన తప్పే ఇది అని. సో హీస్ గుడ్. సో ఎస్ఐకే వీడికి ప్రాబ్లం ఉండే, ఎందుకంటే వీడి బతుకు బస్ స్టాండ్ చేసిండు అని. బట్ వై ఈజ్ ఈ థ్రెటెన్ బై హూ నాకు అర్థం కాలేదు. హీస్ థ్రెటెన్ బై మీసాలు, గడ్డం, షర్టు, మెయింటెనెన్స్, ప్యాంటు, దాంతో థ్రెటన్ అయ్యాడు సడన్ గా. Enough, I got it. I got it. Bogus, don't over explain please. I got it. నీకు కూడా అర్థం కాలేదని నాకు అర్థమైపోయింది. డోంట్ ఓవర్ ఎక్స్ప్లెయిన్ అని నువ్వు ఈ సినిమాలో చెప్పలేవు, ఎందుకంటే ఇట్ ఈస్ ప్రతి ఒక్కటి అండర్లైన్ చేసేట్లయితే చెప్పారు, ఇదిగో ఇది జరుగుతున్నది అని చెప్పి. No, I get it. Everything was underlined. I get it. Now I get it. అంటే నీకు అర్థమైపోయినా కానీ ఎవడో వచ్చి చెప్పాలి, ఏదో జరుగుతున్నది ఇది, ప్రస్తుతానికి నీకు అర్థం కావట్లేదు, ఇదే జరుగుతుంది. నువ్వు గుర్తుపట్టలేదా? నేనే సోను ఇస్ మీ. ఎస్, అది ఆ సీన్ కూడా ఉంది కదా. అవును, వండర్ఫుల్. నాకు అది దట్ వాజ్ ద కిక్కర్ అనిపించింది. ద కిక్కర్ వాజ్ అమ్మాయిలందరూ గుంపు కట్టి వస్తాయండి, మా సోనుని తీసుకురా అంటే నేనే సోనుని తీసి చూపించినాడు. అది కూడా అర్ధరాత్రి లేడీస్ ని అర్ధరాత్రి పిలిచినాడు. అండ్ దే కేమ్ ఇన్ ఎ హర్డ్. ఏ ఒకళ్ళిద్దరు రాలే, దే కేమ్ ఇన్ ఎ హర్డ్. బస్ ఎక్కి వచ్చారు వాళ్ళు. ఇక ఐసింగ్ ఆన్ ద కేక్ ఏంది అంటే ఆ కోర్ట్ సీన్. వావ్, ఆ కోర్ట్ సీన్ కల్లా వాడికి ఎంత గడ్డం పెరిగిపోయింది, ఎంత నీట్గా ఉన్నాడు వాడు, హీస్ సో వెల్ గ్రూమ్డ్. ఎట్లా పెరిగింది రా అంత ఫాస్ట్గా? అంటే వాట్ ఆర్ యూ అంటే నీకు ఒక కంటిన్యూటీ లేకపోతే సరే లాజిక్ లేదు, ఇది ఒక కమర్షియల్ మూవీ, ఇది ఒక కామెడీ మూవీ, అందులో ఏమీ లేదు, ఏం లేదు. నువ్వు నాకు అంతే. కానీ లైక్ జస్ట్ హెల్ప్ మీ అండర్స్టాండ్ వాట్ ఆర్ వీ యాక్చువల్లీ రన్నింగ్ ఫర్ ఇందులో. ఇది ఒక క్యాజువల్ వాచ్ కూడా కాదు. క్యాజువల్ ఇది ఇట్స్ లైక్ అంటారు కదా, ఫ్లిప్పింగ్ ఛానల్స్ లేకపోతే ఓటీటీలో ఏం చూడాలి. ఎంత తెలివిగా చెప్పేసిన అది క్యాజువల్ వాచ్ కాదని. ఇది ఇట్స్ అ వయలేషన్ ఆఫ్ ద జెనీవా కోడ్. ఓకే, ఇది క్రైమ్స్ అగైన్స్ట్ హ్యూమానిటీ. ఇట్స్ ఎ మాస్ టార్చర్ ఇన్స్ట్రుమెంట్. వరల్డ్ వార్ 2 తర్వాత న్యూరెంబర్గ్ ట్రయల్ ఏదైతే చేశారు, ఈ సినిమా అలాంటిది. కానీ వై బోగస్? ఐ మీన్ మన ప్రొఫెషనల్ లిసనర్స్ నేను ఐ వాంట్ జస్ట్ హ్యావ్ అ ఫోకస్ గ్రూప్ చాట్. నేను కూడా అదే చెప్దాం అనుకున్నా, మనము చేతులు ఎత్తేసి మన ప్రొఫెషనల్ లిసనర్స్ అడుగుదాం, ఎందుకు లైక్ జస్ట్ దీని ఒక క్రౌడ్ సోర్స్డ్ ఎపిసోడ్ చేద్దాం. అందరు మాకు వాయిస్ నోట్ పంపించండి, దాన్ని అన్ని అటాచ్ చేసి పెట్టేస్తాం మేము ఎపిసోడ్. అంతే. వీఆర్ వెరీ సీరియస్, ఎందుకంటే వీ ఫెయిల్ టు అండర్స్టాండ్. మాకు అర్థం కాదు ఏ కోణంకి వెళ్ళి వస్తున్నారు వీళ్ళు అనేది కూడా మాకు అసలు బియాండ్. అంటే హూ గెట్స్ ఎంటర్టైన్డ్ బై దిస్? నాకు ఇది ఇన్ఎక్స్పీరియన్సా, ఇది నాన్ క్లారిటీయా, ఏంటిది? అంటే వాట్ రిజల్ట్స్ టు దిస్ అంటే నాకు ఐ ఫీల్ వెరీ వెరీ షేకెన్ బోగస్. నాకు బికాస్ ఐ ఫీల్ వెరీ స్కేర్డ్. ఇది కనుక తీసే ధైర్యం వచ్చింది నీకు అంటే యూ విల్ మేక్ 10,000 times వర్స్. అంటే స్కై ఇస్ ద లిమిట్. ఇక యూ విల్ గో వెరీ రాంగ్. అసలు ఏం తింటే, ఎలాంటి కల్తీ సారా తాగితే ఇలాంటివి వస్తాయి. ఆ కెమికల్తో ఏదైతే తెలియజేసినా అది ఆగినేమో. కనీసం ఈ సినిమా తీసినప్పుడు ఎక్కడి నుంచి అయితే ఫుడ్ తెప్పించారో ఆ లిస్ట్ అయినా బయట పెడితే అవాయిడ్ చేస్తాం మేము. హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎట్లాగో పట్టుకుంటున్నారు ఇక్కడ అక్కడ, కాక్రోచ్లు బాగుతున్నాయి, ఎలకలు బాగుతున్నాయి అని మాకు చెప్పండి. We'll stop going there. అంటే ఎట్లా పైసలు లేవు మా దగ్గర, నాట్ ఎనీ హౌ గోయింగ్. కానీ అట్లీస్ట్ మా మెంటలీ అయినా మేము హాయిగా ఉంటాం. అదే వెళ్తలేము అంటే చెప్పుకోనికైనా మేము సమాజం కోసం ఇట్లాంటి సేవ చేసినామని చెప్పుకోనికైనా ఒక పని చేయండి అంట. లేకపోతే నాకు అర్థం కావట్లేదు చూస్తే అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అనేది. ఏం అర్థం కావట్లేదు నాకైతే. ఒక ఇసుక పైన ఇల్లు కట్టినట్టుండేది, ఒక అల కొట్టగానే ఇసుక లాగేసింది కిందకెళ్ళి ఇల్లు అంతా పడిపోయింది. దట్ వాస్ సో బేస్లెస్. అండ్ నేను పైగా ఐఎమ్ సేయింగ్ బేస్లెస్ నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హిస్టోరిక్ లాజికే లేదు ఈ క్యారెక్టర్. ఇట్ ఈస్ సో బేస్లెస్ ఫ్రమ్ ఎ స్టాండ్ పాయింట్ ఆఫ్ కామెడీ, ఫ్రమ్ ఎ స్టాండ్ పాయింట్ ఆఫ్ యాక్షన్ ఆర్ ఎంటర్టైన్మెంట్. ఎస్, బాటమ్ లైన్ ఎంటర్టైన్మెంట్, ఎంగేజ్మెంట్ ఏదైతే అంటాం చూడు మనం మూవీలు చూసేది ఎంగేజ్మెంట్ కోసం అని, దానిపై దెర్ ఇస్ నో బేస్ టు దాట్ అంటనే. నాకు ఒక్కటే ఒక ఆశ ఉండే, ఏదైతే వాడు లిప్స్టిక్ కొంచెం ఎక్కువ పెడుతుండే హీరోయిన్ ని భుజాల మీద వేసుకొని ఓ మై గాడ్ ఏదైతే ఉరుకుతాడో
మొత్తం మీద అంతా బ్లర్ చేసి ఎంత ఫాస్ట్గా అయితే ఉరుకుతాడో నాకు అట్లా ఉండే. నేను కూడా ఈ సినిమాని ఇట్లా స్పీడ్ ర్యాంప్ గా చూడడం నాకు కుదిరితే ఎంత బాగుండు అని. బికాస్ ప్రొఫెషనల్ గా రివ్యూ చేయాలి, కానీ నేను కూర్చొని ఒక్కొక్క ఫ్రేమ్ చూడాలి దీంట్లో. వై కాంట్ ఐ రన్ లైక్ సోను? ద బేసిస్ ఆఫ్ హర్ ఫాలింగ్ ఇన్ లవ్ విత్ హిమ్ వండర్ఫుల్ వాజ్ దట్ డైనోసార్ రైడ్. చిన్నపిల్లల్ని ఎత్తుకుంటారు అట్లా, డైనోసార్ చేస్తా నేను అని చెప్పి. దట్ వాజ్ ద బేసిస్. అంటే దిస్ ఇస్ సమ్ కైండ్ ఆఫ్ స్టాక్హోమ్ సిండ్రోమా, లేకపోతే దిస్ ఇస్ సమ్ కైండ్ ఆఫ్ చైల్డ్హుడ్ ట్రామానా విచ్ ట్రిగర్డ్ అండ్ సెల్ ఐ వాస్ క్రేవింగ్ ఫర్ దిస్. నన్ను ఇట్లా ట్రీట్ చేయడం నాకు చాలా ఇష్టం అని. హీరోయిన్ కి స్టామినా కనబడింది అంట. 5 సార్లు నన్ను మోసిండు, ఉరికిండు. ఎంత ఫాస్ట్ గా ఉరికిండు అంటే మిగతా అంత బ్లర్ అయిపోయింది. సూపర్ మ్యాన్ సినిమాలో కూడా అంత బ్లర్ కాదు. సో యూ కెన్ ఇమాజిన్ ద స్పీడ్. థియరీ ఆఫ్ రిలేటివిటీ అని ఒకటి ఉంటుంది. వాడు ఈక్వల్ టు MC² రాస్తాడు, నలుపు పోరేంత ఎలా చేయడానికి బోర్డు మీద రాస్తాడు. థియరీ ఆఫ్ రిలేటివిటీ. దట్ ఈస్ ఐన్స్టీన్ ఇస్ టర్నింగ్ హిస్ గ్రేవ్ ఇప్పుడు. కానీ నువ్వు ఏది ఊహించుకున్నా ఈ సినిమా బయట ఊహించలేవు. ఆమె ఓవర్ రియాక్ట్ అవుతుంది చూడు. వీడు వాపస్ నెక్స్ట్ డే జిమ్ కి వచ్చిన తర్వాత ఐ డిడ్ అండర్స్టాండ్ ఒక సెకండ్ కి డిడ్ ఐ స్కిప్ ద మూవీ ఆర్ ఐ స్టిల్ వాచింగ్ ఇట్ అని. ఎందుకంటే షీ కమ్స్ కానీ అలా చెమట పుడుతుందా, నీకు ఇది అవుతుందా, అరే వెయిట్ లైట్ తీసుకుంటావా, నువ్వు కొంచెం ఎక్కువ వరకు స్ట్రెయిన్ అవ్వకు, అది ఇది అంటదా. అండ్ వీడు ఎట్లా రియాక్ట్ అవుతున్నా అంటే హీ నెవర్ లైక్ ద గర్ల్. వాడు డైలీ ఏ జిమ్కి వెళ్తాడో అదే జిమ్కి వెళ్తాడు. వాడిని అనాయింగ్ ఫ్యాన్. ఓకే, వీడు అట్లా రియాక్ట్ అవుతుండు. ఇది ఇంత కేర్ చూపిస్తుంటే వీడు ఎట్లుండాలి? వీడు ఆల్రెడీ is fall in love or whatever. Something there has to happen. He should have gone for the kill. Straight at locker room now or something. అంతేగాని నాకు అర్థం కాలే వాట్ ఈస్ జంబలగడి పొమ్మ. బ్రో నీ ఫేవరెట్ పాయింట్ చెప్పాలా? ఇది నేను మర్చిపోయే ముందు చెప్పాల్సిందే. చెప్పు. ఈ హీరో సినిమా కాబట్టి he reloaded the gun. Yes. Once again. Yes. అది పిస్టాల్ ఈసారి. Yes. But he reloaded. Yes. అండ్ అట్లీస్ట్ ఇది డైరెక్ట్ కాపీ లేకుండా హెన్రీ కావెల్ది ఒరిజినల్ గా చేశాడేదో, బట్ రీలోడ్ చేసిండు పిస్టాల్. దీన్ని ఎందుకు కాపీ చేయాలి? ఆల్రెడీ చేసేసిండు. దాస్కా దమ్కీలో. ఎస్, దాస్కి ఆర్ దాస్కా. ఇట్ షుడ్ బి దాస్కో. నీ సినిమాని నువ్వే దాస్కో. ఆల్రెడీ చేసేసిండు. దెన్ వాట్ ఈస్ లెఫ్ట్ ఫర్ హిమ్ టు కాపీ? Or sorry, politically correct. What is left for him to get inspired of? Himself. అది అందుకనే దాస్ కా దమ్కీలో చూసి ఇన్స్పైర్డ్. అందుకనే he got inspired by a copy. అంతే. He got inspired by an inspiration. Exactly. Expiration. What is whatever that is. Perspiration. మనది. నా పాయింట్ ఏంటంటే exasperation. Hence the dialogue. ఆడవేషం వేసుకున్నా ఆఫ్ కోర్స్ లాగున్నావు అంతే. అయితే వాడి ఎక్స్ప్రెషన్ చూడు, అవ్వా అంట. వాట్ ఈస్ గోయింగ్? అరే జోక్స్ ఆన్ యూ రా, ప్లీజ్ డోంట్ అలౌ దీస్ థింగ్స్ టు హ్యాపెన్. యు ఆర్ అ నైస్ గై, యు ఆర్ ఎ డీసెంట్ యాక్టర్, డోంట్ అలౌ దీస్ థింగ్స్ టు హ్యాపెన్. హౌ మచ్ మనీ కెన్ బై దిస్ బోగస్? ఒక్కసారి కాపీ చేసిన తర్వాత మళ్ళీ నీకు గన్ను రీలోడ్ చేయాలని ఎందుకు అనిపించింది? న్యూ విక్టిమ్. ఇట్స్ ఎ న్యూ డే ఆల్ టుగెదర్. దే ఆర్ ఆబ్జెక్టిఫైయింగ్ లైలాని. హిమ్సెల్ఫ్. హీ ఈస్ ఆబ్జెక్టిఫైయింగ్ హిమ్సెల్ఫ్ కావచ్చు ఈ స్టోరీలా. కొంపతీసి హీరోని అడిగిండా ఆడవేషం వేస్తే, ఆడవేషం వేస్తే నన్ను మాత్రం అట్లా డీసెంట్ గా చూపిస్తారు? లేదు, నా అవయవాలు కూడా I also want sexiness. I also want. ఎట్లయితే హీరోయిన్ ని భుజం మీద వేసుకున్నప్పుడు మొహం చూపేయకుండా నన్ను హీరోయిన్ భుజం పైన వేసుకోవాలి. అది ఐ వాంట్ భుజం రైట్. మొహం చూపేయకుండా నువ్వు ఎట్లయితే బయాలజీ చేసినావో, నేను చీర కట్టుకొని కూడా, నేను బత్తాయి పండ్లు కుక్కినాక కూడా నాకు కూడా అదే ట్రీట్మెంట్ కావాలి. ఎందుకు నేను తక్కువ తిన్నానా? ఆడవేషంలో I still look sexy. I still look like the star. Yes. I am the star. అదే సింగులారిటీ. నావి చాలా రూపాలు ఉన్నాయి, చాలా. కానీ ఏ రూపమైనా యూ కెన్ టేక్ ద రూపం అవుట్ ఆఫ్ మీ బట్ నాట్ ద స్టార్ అవుట్ ఆఫ్. నో, అట్లా. అండ్ నాకు ఏమో
his need for east, I mean, I am okay, fine, okay. Because it is like I still will buy dressing as a woman or becoming a woman. I just don't buy it in this movie అంటున్నా. Yeah. అంత ఘోరమైన రీజన్ ఏం లేకుండా ఓల్డ్ సీట్ ఎలా నువ్వు డాబా పైన దాక్కుంటే ఎవరు కనబడవు నువ్వు. ఓకే, అండ్ దానిపైన ద గై హూ గ్రూమ్డ్ యూ ఈజ్ అ వెరీ రెస్పెక్టెడ్ పర్సన్ ఇన్ యువర్ లేన్. ఆయనను పోలీసు వాడు పట్టుకుంటేనే మొత్తం దునియా దిగొస్తుంది. అలాంటిది వై నీకంత నీడ్ ఏముండింది? పోనీ నీది ఓ రివెంజ్ ప్లాన్ ఉందా? లేదు. నీదొక నువ్వు గౌతమ్ చాలా సోను చాలా తెలివైన వాడు, ఇప్పుడు కేసు సాల్వ్ చేయాలా అంటే లేదు. పోనీ మీ సొసైటీలో పిల్లల్ని లేపుకోపోయి థైలాండ్ అమ్ముతున్నారా? అది లేదు. వాట్ ఆర్ యూ అంటే నీ పర్పస్ ఏంటి? నీ పర్పస్ ఏంటి లైలా కదా? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లైలా క్యారెక్టర్? నిజంగా ఇది రైటర్లను అడుగుతున్నా నేను. స్వాగ్ సినిమాలో అయినా చీర కట్టుకొచ్చిన తర్వాత ఆ క్యారెక్టర్ కి ఒక క్యారెక్టర్ ఇచ్చారు, ఒక బ్యాక్గ్రౌండ్, బ్యాక్ స్టోరీ ఉండే, ఒక హేట్రెడ్, ఎగ్జిస్టింగ్ హేట్రెడ్ ఉండే, అదొక ట్రామా ఉండే, అదైనా పెట్టారు దాంట్లో. ఇందులో ఏమున్నది? ఇది ఇప్పుడు నేను అట్లా అని స్వాగ్ కరెక్ట్ కాదు. ఇదిగో ఇదే స్లిప్పరీ స్లోప్ అంటారు. ఇదే అట్లా అని స్వాగ్ కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ దరిద్రాన్ని కంపేర్ చేయడానికి ఏ దరిద్రం లేదు. మనం క్రియేట్ చేస్తున్నాం ఆ దరిద్రాన్ని. అదే ఫ్లోలో నేను పాగలన్నా. అట్లీస్ట్ వాడు అమ్మాయిల వెనకాల ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నాడు. అవును, ఇందులో అమ్మాయి అయ్యిండు. వాడి వెనక ఈజ్ లైక్ డాగ్ చేసింగ్ ఇట్స్ టేల్. ఇది ఏంది? ఇది ఈ ఘోరం ఏంది? ఎందుకు అవసరం? అంటే ఇప్పుడు దీన్ని నార్మలైజ్ చేయడానికి ఇంకేం తీస్తావు ఆన్ సమ్ డార్క్ లెవెల్ కదా. నాకు క్యూరియాసిటీ ఉన్నది. నాకు డార్క్ లెవెల్ కాదు, మంచి బ్రైట్ సన్లైట్ లోనే క్యూరియాసిటీ ఉన్నది. నాకు డే లైట్ ఉన్నది క్యూరియాసిటీ. అరే ఎడబోతుంది? విచ్ ఇస్ ద డైరెక్షన్ ఇన్ విచ్ యూఆర్ గోయింగ్? ఇది ఎక్కడ వరకు పోతుంది? స్కై ఇస్ ద లిమిట్. ఇప్పుడు ఎక్కడ దాకా పోగలుగుతావు? నెక్స్ట్ కుక్ అవుతావు. లైక్ హీరోయిన్ విల్ బికమ్ ద డాగ్. ఈ కుక్ అని చూస్తుంటే నీకు పలానా యాక్టర్ లాగా అదే. అరే కుక్ అయినా కానీ ఇట్లా ఉన్నది. అరే వాట్ ద హెల్ మ్యాన్, లైక్ కమ్ ఆన్. ఇది క్రింజ్ వర్తి కూడా కాదు, ఇది సోల్ రెంచింగ్. మా ఒక ఫ్రేజ్ విన్నా నేను. ఐ ఫెల్ట్ లైక్ ఇట్ డజంట్ ఏమంటారు, నథింగ్ బీట్స్ దట్ లైన్. మా ఫ్రెండ్ ఒక అన్నాడు ఇట్లానే, వాడి కనుక ఇది చెప్పినావు అనుకో, హిందీలో చెప్పిండు, ఉస్కో అగర్ తు ఏ కరో బోలేతో ఉస్కా ఆత్మ కామ్తా అన్నాడు. అంటే వాడి హౌ మచ్ హేట్రెడ్ షుడ్ హీ హ్యావ్ టు డూ సంథింగ్. వాడు ద ఓన్లీ థింగ్ దట్ ఎక్స్ప్లెయిన్స్ హిస్ ఫియర్ ఏంటంటే ఆత్మ కామ్తా అంట. అంటే హీ సోల్ షివర్స్. అది దిస్ ఈస్ బియాండ్ క్రింజ్. ఆత్మ కాంపరేదర్. నీకు అర్థమవుతుందా? అండ్ యూ వాంట్ టు షో దిస్ టు హూ? యూఆర్ డెటనేటింగ్ ఏ న్యూక్లియర్ బాంబ్ అండ్ యూఆర్ ఎక్స్పెక్టింగ్ ఏం కాదు లక్ష్య ఇక్కడ ఇంతే వెళ్తుంది ఇది అని. అవును, నిజంగా నేనైతే ఐఎమ్ నాట్ అప్ ఫర్ ఇట్. మా ప్రొఫెషనల్ లిసనర్స్ చాలా పాకిస్తాన్ బుద్ధులు అనిపిస్తాయి. మీకు కనుక ఏమైనా ఉన్నాయి థాట్స్ లైలా గురించి అంటే మాకు సీరియస్ చెప్తున్నాను, రాసి చెప్పండి. ఐ వాంట్ ఎ హెల్తీ కాన్వర్జేషన్ ఆన్ దిస్ as to why this is coming. నాకు ఒక రాషనల్ చెప్పండి. నువ్వు లిసనర్స్ అన్నావు, ప్రొడ్యూసర్స్ అన్నావు? ప్రొఫెషనల్ లిసనర్స్. నేను ప్రొడ్యూసర్, నేను అడిగి బేజారైపోయినా నేను. నాకైతే ప్రొడ్యూసర్స్ ప్లీజ్ మీరు రాసి చెప్పండి. చెప్పండి ఏ సందర్భంలో, ఏ ముహూర్తంలో మీరు ఇలాంటి కళాఖండాలని మీరు గ్రీన్ లైట్ చేస్తారనేది. అది అడుగుతున్నావా? అదైతే నేను కూడా అడుగుతా ప్రొడ్యూసర్. నాకు తెలియాలని ఉంది. మాకు మేము కూడా ఉన్నాయి ఐడియాస్. మాకు మస్తు ఉన్నాయి. దీన్ని ఓకే చేస్తున్నారంటే మా దగ్గర గాడ్ ఫాదర్ ఉన్నది కంపేర్ చేస్తే. మేము టెక్నికలీ చెప్తున్నాం కదా, మజాక్ కాదు. అండ్ ప్లీజ్ మేము బోస్ట్ చేసుకుంటున్నాం ఓ వీళ్ళు ఎంత తోపులా అని కాదు. అండ్ లిటరల్లీ చెప్తున్నా, మా దగ్గర 2001 స్పేస్ ఒడిసీ టైప్ మూవీ ఉన్నది స్క్రిప్ట్. షాక్ అవుతారు మీరు. అది అందులో మీకు టైం ట్రావెల్ ఉంటుంది, థియరీ ఆఫ్ రిలేటివిటీ ఉంటుంది, మీకు ఆల్జిబ్రా కావాలి, మాకు అగ్రికల్చర్ కావాలి, అన్నీ ఉంటాయి అందులో. అంతెందుకు, ఆ సినిమాల్లో ఉండబోయే స్పేస్ షిప్ సోనులానే ఉంటుంది చూడడానికి. డిట్టో డిట్టో డిట్టో. మీకు కొండలు కావాలన్నా, బీచ్లు కావాలన్నా, ఏం కావాలి చెప్పండి, అన్నీ ఉన్నాయి ఆ స్టోరీలో. ఇన్ఫ్యాక్ట్ మీకు ఇంకో బంపర్ ఆఫర్ ఇస్తాం, 3 parts ఉన్నాయి అవి. ఆ స్టోరీ హ్యాస్ 3 parts. ఇంకేం కావాలి? వీ కవర్ దెమ్ ఆల్. మధ్యలో క్యారెక్టర్ ఏమైనా చీర కట్టుకోవాలా? అదే నా కండిషన్. ఓకే ఫైన్, విల్ డూ ఇట్. కట్టించేస్తాం.
ద మిస్లీడ్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఉంటుంది చూడు, అంటే మిస్ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ కాన్సెప్ట్ ఉంటుంది. ఈ కాంపిటెన్స్ పాన్ని వీళ్ళని చూపించు ఫైట్లా, వీడికి మేకప్ హెయిర్ కట్ అన్ని కలిపి ఒకసారి చేద్దామని ఒక స్టార్టింగ్ ఫైట్ ఉంటుందా, రైట్, రుస్తం పంపిస్తాడు ఎవరినో వీడిని పట్టుకోరండి ఖలీల్ని, అయితే వాడి గ్యాంగ్ తో ఒక ఫైట్ ఉంటుందా, వీడి వెనకాల మార్కస్ బై ద వే హూ వాజ్ వేస్టెడ్ టు ద టీ. ఇందులో స్పెషల్ గా చెప్పాల్సిన అంటే జస్ట్ నా బాధను ఒక పాయింట్ తర్వాత బాధ బయట రక్తం కక్కుతూ ఉంటుంది. ఈ ఫైట్ ది వాడు వెనకాల డిస్క్రిప్షన్ ఇస్తుంటే ఇది మనం ఆల్మోస్ట్ విచర్ టైప్ లో వీడు ఒక బాడు ఉంటాడు వెనకాల విచర్ గురించి గొప్పలు చెప్తాడు అన్నట్టు ఒకటి క్రియేట్ చేసింది చూడు. రైట్ రైట్, ఎట్లనో బోగస్. నాకు అదే వైబ్స్ వచ్చాయి. టాస్ అ కాయిన్ టు యువర్ విచర్, యా నాకు అదే గుర్తుకొచ్చింది. హెన్రీ క్యావిల్ గుర్తుకొచ్చాడు నాకు. నేను వాకౌట్ అవుతాను, నాకు తెలిసిపోయింది. నాకు ఐ బికమ్ దట్ స్మార్ట్, దట్ ఐ సా వేర్ ఇట్ వాస్ గోయింగ్. నాకు లైలా ఎక్కడికి వెళ్తుందో తెలియదు కానీ ఆ చిత్రము, కానీ అట్లీస్ట్ దిస్ ఐ సా, అంత మాత్రం ఇంటెలిజెన్స్ ఉన్నది. చాలా హెన్రీ క్యావిల్తో ఇన్స్పిరేషన్ ఉంది ఎందుకో, బట్ చాలా బాధాకరమైన విషయం ఇది. కానీ ఇప్పుడు ఆ ఇన్స్పిరేషన్ కూడా పోయింది. ఇప్పుడు దాస్ కా ధమ్కీలో ఆల్రెడీ నేను ఇన్స్పిరేషన్ చేసేసిన, ఇప్పుడు నేను హెన్రీ క్యావిల్ ని చూడా, నేను దాస్ కా ధమ్కీ చూస్తాను. ఇప్పుడు నా ఇన్స్పిరేషన్ నేను రీసైకిల్ చేస్తాను, అంతే అంతే. నెక్స్ట్ సినిమాలో ఎందుకంటే ఇట్ ఈస్ కాపీయబుల్, దట్స్ ఇట్. నెక్స్ట్ సినిమాలో నేను లైలాని చూస్తాను ఇన్స్పిరేషన్ కోసం. Oh God. Bogus, just cut it off. What is this world? Throw what me is out. this time? I'm done. I give up. I'm spent. Yes. నేను చెప్పినా కదా, I'm all dry. Completely. I'm exhausted. Yeah. So అదండి లైలా అన్న కళాఖండం. Yeah. దీని make what you make of. Yeah, మీరు ఏమనుకుంటారా మీరు? ఇందులో కూడా మీరు మిస్ అయ్యారు, హీరో ఇక్కడ టీ షర్ట్ వేసుకున్నాడు, అది రెఫరెన్స్ ఆ సినిమాలో అది ఉండే అని చెప్పి ఇప్పుడు వచ్చి మరి కొడతాం. అడిషనల్ ఇన్ఫర్మేషన్ మాకు వద్దు. మాకు ఒట్టి ఏం కావాలంటే ఎందుకు అడిగింది. ఇఫ్ ఎనీబడీ హ్యాస్ ద ఆన్సర్ టు వై, అది ఎందుకు రాసి చెప్పండి. అండ్ ప్రొడ్యూసర్స్ మీరు కూడా ఎందుకు, హౌ మీరు హౌ అని చెప్పండి. అయితే ఏమిటి ఎవరిని అడగాలి? మనం అడుగుకోవాలి, మన అంతరాత్మని అడుగుకోవాలి. మన ఆత్మ ఎంతైతే మిగిలి ఉన్నదో చావకుండా దాన్ని అడుక్కోవాలి. మనం ఇక్కడ చేస్తున్నది ఏమిటి, అది వై. సో అన్ని దుబ్బిన అవయవాలన్నీ డ్యామేజ్ అయినాయి. దట్స్ ఇట్. అదండి మా రివ్యూ. బ్రూట్, నీకు ఈ సినిమాలో ఈ వాట్ ఎవర్ దిస్ ఇస్, ఇందులో నీకు గుణపాఠాలు ఏం లేవు. హే కమ్ ఆన్ బ్రో, నాది ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్నది. ట్రై చేయ బ్రో, ఇట్లా ఇట్లా వస్తుంది అంటే వెళ్ళిపోయినా నేను, వచ్చింది పోయింది కూడా, కానీ ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్నది అంటావా నువ్వు? యా, నేను అదే చెప్తున్నా. ఐ రియలైజ్, ఇది నా రియలైజేషన్. ఒక లెవెల్ దాటి నేను వెళ్ళలేను, అందుకే తీసారు ఈ సినిమా. నీలాంటి వాడికి కూడా పుష్, నీ లిమిట్స్ ఎక్కడ ఉన్నాయో చూపించడానికి. అది నాకైతే దానికి ఐ అప్రిషియేట్, అదొక రెస్పెక్ట్ ఉంది. నాకు ఒక గుణపాఠం ఉంది చెప్పు. ఇన్ఫాక్ట్ ఒకవేళ పాసిబుల్ అవుతాయి, అండ్ ఐ నో నేను చాలా బాధలు పెట్టినాను, ఒకవేళ పాసిబుల్ అవుతే నీకు నువ్వు మనసులో చెప్పుకో. లేదు, నేను బయట చెప్పాలి అందరికి. ఓకే, ఎందుకంటే నేనే ఎందుకు సఫర్ అవ్వాలి. సో లేడీస్కి ఇది ఒక గుణపాఠం, సెల్ఫ్ డిఫెన్స్ ఎలా చేయాలి. మీరు ఎక్కడైనా మార్కెట్లో కానీ బయట ఎక్కడైనా ఇరుక్కొని మీ చుట్టుపక్కల ఇట్లా బ్యాడ్ ఎలిమెంట్స్, యాంటీ సోషల్ ఎలిమెంట్స్, గుండాగాళ్ళు ఇట్లా వస్తున్నారు మీ మీదకి, మీరు ఇప్పుడు తప్పించుకోవాలి, ఫైట్ చేయాలి అంటే లైలాని చూసి నేర్చుకోండి. గుండాగాడు ఇట్లా రాగానే మీ చున్నీయో మీ చీర పళ్ళునో ఇలా పైకి వాళ్ళ మొహం మీద ఎగరేస్తే వాళ్ళందరూ ఇట్లా కన్ఫ్యూజ్ అవుతారు. ఆ కన్ఫ్యూజన్ లో మీరు దెబ్బ కొట్టాలి. అది పైన కొడతారా కింద కొడతారా మీ ఇష్టం అది. బట్ సాధారణంగా బ్రోట్ ఆడవాళ్ళతో ఏమవుతుందంటే, నన్ను ఇన్వాల్వ్ చేయకు, నువ్వు చెప్పుకో డైరెక్ట్ మొత్తం. బ్రోట్ సాధారణంగా ఆడవాళ్ళతో ఏమవుతుందంటే పంచాయతీ కంగారు ఎక్కువ. కంగారు మొదలు వచ్చేస్తుంది, అసలు చేయాల్సిన పని తర్వాత వస్తుంది అసలు వస్తే. సో ఆ కంగారు అనేది మీరు పక్కన పెట్టేసి ఎవడైనా వస్తున్నాడు అంటే పళ్ళు లేకపోతే కొంగు ఏదైతే అంటారో మీరు భావం అర్థం చేసుకోండి, ఇలా ఎగరేయాలి. బట్ట ముక్క ఇలా మొహం ముందు ఎగరేస్తే అందరు ఇట్లా అవాక్ అవుతారు, గుండాలందరూ అని. అప్పుడు ఆ కన్ఫ్యూజన్ లో మీరు కొట్టాలి లేదా జారిపోవాలి. సో గలీజ్గా జారిపోవాలన్న పారిపోవాలి వాట్ ఎవర్. ఈ సినిమా మీరు అర్థం చేసుకోండి, భావం అర్థం చేసుకోండి. భాష బిస్కెట్ అయింది ఇక్కడ, ఉట్టి భాష అన్ని
ద హోల్ కంబైన్డ్ ఐక్యూ మన థింకింగ్ కేపబిలిటీ మొత్తం దెబ్బతిన్నాయి. అఫ్ కోర్స్ ఇంకో డిస్కౌంట్ గుణపాఠం ఏంటంటే మీకు ఫ్రీగా డయాగ్నోస్టిక్ సర్వీసెస్, ప్రపంచంలో ఉన్న బెస్ట్ డాక్టర్స్ వాళ్ళ డయాగ్నోసిస్ మీకు ఫ్రీగా రావాలి అంటే ఇలాంటి సినిమాలు చేయండి. అవకాశం వస్తే 3D బాడీ స్కాన్ తీస్తారు, అన్ని అందరికీ తెలిసిపోతాయి, చెప్తారు వచ్చి. సో అది బ్రో గుణపాఠం నాది. లైలా సినిమా చూసి ఇట్స్ ఫర్ ద లేడీస్ ఓన్లీ. ఏదో నేను అడిగినట్టు చెప్తున్నా బ్రో, ఇది నీ కోసం బ్రో. ఇది నీ పర్సనల్ సర్కిల్లో ఉన్న ఆడవాళ్ళు నీ ఫ్రెండ్స్ వాళ్ళకి పోయి చెప్పి దే లెఫ్ట్ మీ. నేను చెప్తున్నా కదా, దే లెఫ్ట్, నో బడీ రెస్పెక్ట్స్ మీ. ఇప్పుడు ఎవరు కూడా దే హర్డ్ ఐ సా లైలా అండ్ దట్స్ ఇట్, దే లెఫ్ట్. అందులో సర్ప్రైజ్ అవ్వాల్సిన విషయం ఏం లేదు. సో నౌ ఐఎమ్ జస్ట్ లైక్ యూ, అంతే కదా. సో ఇప్పుడు గుణపాఠాలు కూడా అయిపోయినాయి కాబట్టి మనం వెళ్ళిపోదాం రేటింగ్. బ్రూడ్ సినిమాకి నా ఉద్దేశంలో బత్తాయి పళ్ళల్లో ఇవ్వాలి రేటింగ్. నువ్వేమంటావు? దేంట్లోనే అంతే అంటావు? ఎట్లాగో ఇచ్చేది లేదు కాబట్టి దేంట్లోనే. డోంట్ సే లైక్ దట్. ఎన్ని పాజిటివ్స్ ఉండేది కరెక్ట్. సో దానికి ఒక స్కేల్ లేదు, లేదు. అలాంటి పాజిటివ్స్ కు స్కేల్ అన్నది వి కాంట్ క్రియేట్. హ్యూమానిటీ ఇంకా ఆ లెవెల్కి ఎదగలేదు. యా. సో బ్రూడ్, లైలా అనే చిత్రం ఇది అమెజాన్ ప్రైమ్ లో తగలడింది. ఇది తప్పకుండా చూడండి, ఎందుకంటే మేము చూసాం కాబట్టి. ఈ చిత్రానికి 10 బత్తాయి పళ్ళల్లో ఎన్ని బత్తాయి పళ్ళు కుక్తావు? బోగస్ ఈ చిత్రం నా ఉద్దేశం, ఆలోచించు గాఢంగా. ఈ చిత్రం అదంతా ఎడిట్ చేసాం కదా, ఆ థింకింగ్, ఆ 3 days గ్యాప్ ఏదైతే తీసుకున్నామో ఆలోచించడానికి, నా ఉద్దేశంలో ఈ చిత్రానికి నేను నోట్లో షిట్ పాట్ రేటింగ్ ఇస్తాను. బా, ఇది చాలా ఎస్కేపిస్ట్ అనిపిస్తుంది నాకు. నువ్వేమన్నా అనుకో, ఇప్పుడు నాకు సిగ్గనే లేదు. నథింగ్ విల్ ఎఫెక్ట్ మీ. నీకు అనిపిస్తుందా అదేమైనా ఎఫెక్ట్ అవుతా అని? లేదు, నాకు దీని ముందు కూడా నాకు అనిపించలేదు. నాకు కొడక నువ్వు చెప్పు, ఇప్పుడు నీ రేటింగ్ చెప్పు. చెప్పు నీ రేటింగ్ చెప్పు. సో బ్రో, లైలా చిత్రానికి ఇదో గ్లాస్ బాటిల్ ఇసి కొడతా నీ మొహం పైన. చెప్పు. 10 బత్తాయి పళ్ళల్లో 11 ఇవ్వకపోయినావు ఇసి కొడతా నేను. నా రేటింగ్ వచ్చి నథింగ్ ఆఫ్ వాల్యూ వాజ్ రిటన్, నథింగ్ ఆఫ్ వాల్యూ వాజ్ షార్ట్, నథింగ్ ఆఫ్ వాల్యూ వాజ్ పర్ఫార్మ్డ్, నథింగ్ ఆఫ్ వాల్యూ వాజ్ లాస్ట్. ఇదే నోట్లో షిట్ పా. నువ్వు ఒక అర ఇచ్చినా కానీ దిస్ వుడ్ హావ్ బీన్ ద లాస్ట్ ఎపిసోడ్ ఇన్ థాయ్. నేను మజాక్ చేస్తలేను. ఐ వుడ్ వాక్ అవుట్ ఫ్రమ్ ఇట్ ఫర్ లైఫ్. మనం ప్రొఫెషనల్స్, అది సేమ్ పేజ్. అది దీనికి అక్కలు నేను నువ్వు బిల్డప్ ఇచ్చినావు చూడు, ఇప్పుడు లైలా బిల్డప్ ఇచ్చినావు చూడు. అరే ఆలోచించుకో ఏంది అని. నోట్ ఇట్ ఈస్ ఆబ్వియస్, కానీ అది ఫీలింగ్ తో చెప్పాలి. నువ్వు జస్ట్ ఇట్లా నోట్లో షిట్ పాడని చెప్పేసిన షిట్ పా. ఇది ఏదో నువ్వు కమోడ్ నాకుతున్నట్టు చెప్తున్నా. చెప్పాలి మరి. ఈ సినిమా చూసింది కమోడ్ నాకినట్టే. కరెక్ట్, అవునా కాదా? ఇప్పుడు నువ్వు కాపీ కొడుతున్నావు నా డైలాగ్ లో. నువ్వు చెప్పింది చెప్తున్నా. ఇన్స్పైర్ అయినా నువ్వు. ఇట్స్ నాట్ కాపీయింగ్, ఇట్ ఈస్ ఇన్స్పిరేషనల్. అది ఇప్పుడు ఈ దరిద్రానికి కూడా మనం అవార్డు చెప్పుకోవాలా? సోషల్ చెప్పుకోవాలంటావా? చెప్పాల్సింది. షుడ్ వి అటాచ్ అవర్ సెల్ఫ్ టు ఇట్? చెప్పాల్సిందే, తప్పదు. ఎందుకంటే వీళ్ళు మనకు రాయాలి కాబట్టి. ఎక్కడ రాసి చెప్పండి. అది ఎక్కడ రాయాలి అంటే మా అవార్డ్ విన్నింగ్ సోషల్స్ లో, అవార్డ్స్ చాలా అవార్డ్స్ ఉన్నాయి మాకు. ఇస్తాం మీకు కాల్సి వస్తే. బ్రో ఇవేంటంటే ఇన్స్టాగ్రామ్ లో @_thigap, ట్విట్టర్ లో @thigap, మన ఈమెయిల్ వచ్చి mindthigap@gmail.com. ఇంకా మాకు డిస్కార్డ్ ఉన్నది. డిస్కార్డ్ లో చాలా మంది ప్రొఫెషనల్స్ ఉన్నారు. ప్లీజ్ వచ్చి ఏదో ఒకటి చేసుకోండి వాళ్ళతో. ఈ గబ్బునే డిస్కస్ చేస్తుంటాము. యా, ఇంకా మాకు అది కాకుండా ఒక పేట్రియాన్ కూడా ఉన్నది. అది మీరు ఇలాంటి దరిద్రాలు సజెస్ట్ చేస్తారేమో అని చెప్పి మేమే చేసేసాము. యా, మంచి మూవీలు సజెస్ట్ చూడండి. మేము ఎంత అవస్థ పడుతున్నాము. మేము థైగ్యాప్ని మీరు సపోర్ట్ చేయాలని అంటే తప్పకుండా వచ్చి పేట్రియాన్లో జాయిన్ అవ్వండి. ఫ్రీగా కూడా జాయిన్ అవ్వచ్చు. ఈ డిస్కార్డ్ లింకు ఇంకా పేట్రియాన్ లింకు ప్రతి ఎపిసోడ్ డిస్క్రిప్షన్లో ఇంకా లింక్ ఇన్ బయోలో ఉంటుంది, కొట్టొచ్చండి. సో అందరితో అవార్డ్ వినింగ్ సోషల్ సమాప్తం అవార్డ్స్. వెళ్ళి పసుపు నీళ్ళు చల్లుకోండి మీరు నెత్తిపై. మేము అదే చేస్తాం ఇప్పుడు. యా, సో ప్రతిసారి మనం చెప్పినట్టే థైగ్యాప్ తెలుగు పాడ్కాస్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ పంచండి ప్లీజ్, తొందరగా.